ॐ नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं चैव नरोत्तमं। उत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयामुदीरये। धीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवतस्य भागवतसेवया भगवतीरुत्तमा श्लोके भगवते भगवतीयुतमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्ति धीर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्ण कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी नन्दनाय च देवकीनन्दनाय नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्द गोविन्दाय नमो नमः। नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। दोनों
శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 13వ అధ్యాయం. అధ్యాయం పేరు ధృతరాష్ట్ర గృహ నిష్క్రమణ అనే దాంట్లో మనం 47వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఆ, దాంట్లో నారదముని యుధిష్ఠిర మహారాజుకి శోకించవద్దని చెప్తూ ఓదార్స్తూ నారదముని ఉపదేశాలు మనం చదువుతున్నాం. దాంట్లో 47 వరకు చదివాం. 48లో అంటే 47 వరకు చెప్తూ జీవస్య జీవనం అన్న సూత్రాన్ని ఆయన మొట్టమొదటి చెప్పాడు. ఒక జీవి మరొక జీవికి ఆహారం అవుతాడు అని. సో ఆ విధంగా భగవంతుడి యొక్క కరుణ మీదే మనందరం కూడా ఒకరిని రక్షించడం కానీ జరుగుతుంది. భగవంతుడు దాని కరుణ ఇచ్చి మనకి ఆ ఆ చేయడానికి అనుమతి ఇస్తేనే మనం ఒకరిని రక్షించడం అనేది జరుగుతుంది. మన వల్ల ఎవరైనా రక్షించబడ్డారంటే అది మన గొప్పతనం కాదు. కృష్ణుడు మనకి ఆ బాధ్యత అప్పచెప్పాడు అన్నది అని మనం తెలుసుకోవాలన్న విషయాన్ని మనం కింది ద్వారా చర్చించాం. తదితరి ఉపదేశాలు ఏంటన్నది ఈరోజు చదువుతాం. 48వ శ్లోకం. తదిదం భగవాన్ రాజ్నే నేక ఆత్మాత్మనాం స్వదృ అనర్థో నర్తరో భాతి పశ్యతం మాయయోరుఢ. కనుక ఓ రాజా, అద్వితీయుడును వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగువాడును అంతర్బాహ్యములు రెండింటి యందును స్థితి ఉన్నవాడును అగు భగవాన్నే నీవు గాంచును. అంచేత ఇదంతా కూడా భగవంతుడు యొక్క కరుణ మీద ఒకరిని మనం రక్షించగలం, ఒకరిని ఏదైనా మనం చేయగలుగుతాం. కాబట్టి నువ్వు ఏదో నా రక్షణని నేను ఇప్పుడు నా నుంచి వెళ్ళిపోయారు, ఇప్పుడు వాళ్ళు రక్షించుకోగలరా రక్షించుకోలేరా అని చెప్పి నువ్వు చింతించడం బదులు భగవంతుని నువ్వు చూడు. భగవంతుడి యొక్క రక్షణ, భగవంతుడు ఏ విధంగా ప్రతి జీవిని రక్షిస్తున్నాడు, భగవంతుడు ఏ విధంగా కాపాడుతున్నాడు, భగవంతుడు ఏ విధంగా దీన్ని నడిపిస్తున్నాడు అన్న దాన్ని చూడగలిగితే అది బెటర్, దాన్ని చెయ్యు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా మన జీవితంలో మనం చేసుకోవాల్సింది అదే. మనం చాలాసార్లు అంటుంటాం, ఎవరైనా బాధపడి భయపడ మీకెందుకు నాన్నగారు, లేకపోతే ఎందుకు నేనున్నాను కదా పక్కన, మీకెందుకు ఇంకేం భయం అంటాం. అది ఓదార్పు కోసం చెప్తే పర్వాలేదు. కానీ చాలాసార్లు మనం ఏంటంటే ఇంక మనం ఒంటరికి ఇంకేం చేస్తాం, ఇంకేం వద్దులే అన్నట్టుగా ఉంటాం. కానీ అలా కాదు, అలాగే ఎప్పుడు జరగదు. చాలాసార్లు యూనో మనకి తెలియకుండా నిర్ణయం అయిపోతుంటాయి. అంచేత భగవంతుడు ఆ, ఆయన కరుణిస్తేనే మనం ఒకరిని రక్షించగలుగుతాం. లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా సరే మనం ఎవరిని కూడా రక్షించడం జరగదు. మనం మన పిల్లలు కానీ, మన భార్యలు కానీ, మన భర్తలు కానీ, లేదంటే ఎవరినైనా సరే అది ఆ లెక్కకు వస్తే ప్రాణాపాయమనే కాదు, వాళ్ళలో మార్పు తేగలిగినా లేదా తేలేకపోయినా అదంతా కూడా భగవంతుడి యొక్క కృపే. అది మనం అర్థం చేసుకో. భగవంతుడి యొక్క నియమానుసారమే అన్ని జరుగుతాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుని ఆయన మనం శరణాగతి తీసుకున్నప్పుడు మనం మంచిగా ఉంటాం. లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం నేను చేస్తున్నానన్న భావనలో ఉంటామో మనం ఏం చేస్తామంటే దీనికోసం ఆలోచిస్తూ కూర్చుంటాం. తర్వాత ఏమవుద్ది, నేను ఇంత ప్రయత్నం చేసినా అవ్వలేదు, భగవంతుడు నాకు ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు అని చెప్పి ఒక ఎవరు ఇక్కడ మన మన గ్రూపులో ఉన్నారు, పేరు చెప్పడం, ఆ మాతాజీ వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒక ఆమె భగవంతుని నమ్ముతూ ఉండేది. కరోనా టైంలో ఆమె పెళ్ళినప్పుడు పెళ్లి చేయొద్దని చెప్పినా ఆ పెళ్లి చేసుకున్న పెళ్లి పెట్టారు కరోనా టైంలో. సో అందరూ పెళ్లికి వచ్చారు, కానీ నో, పెళ్లికి వచ్చిన ఎవరికి ఏమలేదు. కానీ వాళ్ళ ఫాదర్కే కరోనా వచ్చేసింది. కరోనా వచ్చి చనిపోయారు కూడా. దాంతో ఆమె భగవంతుడు నాకేమి ఇచ్చాడు, భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు అంత చేశాడు అని చెప్పి ఏం చేశాడు, అటువంటి నన్ను పూజించిన ఒకటి పూజించిపోయిన ఒకటి అని చెప్పి ఆమె మొత్తం భక్తి మంచిది నాస్తికురాలైపోయింది.
కానీ అర్థం చేసుకోవాలి, ఆస్తికరాలు అయిపోయి మనం భగవంతుని కాదు నష్టపోయేది ఎవరు అనేది మనం అర్థం చేసుకో. ఎవరు నష్టపోతున్నారు? భగవంతుని సేవ ఏం ఆగదు, ఎవరో ఒకరు చేస్తారు. మనకు వచ్చిన అవకాశాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అర్థం చేసుకునే విషయం ఏంటంటే అక్కడ హాని ఏం చేయలేదు. ఈ రోజు ఏదో రేపైనా కరోనా వల్ల కాకపోతే ఇంకొక దాని వల్ల చనిపోవాలి. అది ఓకే, ఆ సంవత్సరం కాకపోతే 2020లో చనిపోయి ఉండొచ్చు. 2020 కాదు, 2025లో చనిపోతారు. అది 2030లో చనిపోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా చనిపోవాల్సిందే. చేత అది తప్పు ఉంది అది. ఇటువంటి ఆటల కోసం మనం ఏదో ఎప్పుడైతే నేను నా రక్షణ వల్ల బతుకుతాడు, నా రక్షణ వల్ల నేను రక్షించగలుగుతాను అన్న భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఆటల్లో వెళ్ళిపోతాం. అంటే భగవంతుడు నాకు ఏం చేశాడు, ప్రార్థించి ఏం లాభం, ఇటువంటివి. అందుకనే అటువంటి ఇతిష్ట భావంకి వెళ్ళొద్దు, నువ్వు భగవంతుని ధ్యానించడం మొదలుపెట్టు అని చెప్పి ఇక్కడ నారదముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నారు. ఇట్లా ప్రభుపాదుల వారు చెప్తున్నారు భగవంతుడు ఏ విధంగా ఇక అంతర్బాహ్య బాహ్యంతరమున రెండింటి ఎందుకు స్థితి ఉన్నాడని చెప్పేసింది. కాబట్టి తనకి ఏ విధంగా ఆయన వ్యవహరిస్తాడన్న విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు చక్కగా వివరిస్తున్నారు భాష్యంలో. ఏంటంటే కామతి లేని జీవులను అతడు అంతర్యమున పరమాత్మ రూపములను మరియు బాహ్యమున తన అవతారములు ఆధ్యాత్మిక గురువు శాస్త్రముల రూపములను ఉద్ధరించుచున్నాడు, సరిదిద్దుచుండును. అంతరంగా ఎలాగా? పరమాత్మ రూపంలో. అందుకనే మనకి ఎప్పుడు కూడా 2 డైలాగులు అవుతూ ఉంటాయి, ఒకటి పరమాత్మ, ఒకటి జీవుడిది. జీవుడు అనుకుంటాడు, అబ్బా ఈ కారు చాలా బాగుంది, కొనుక్కుంటూ బాగుంటుంది, అది కారు బాగుంది, కీస్ ఉన్నాయి, ఎవరు లేరు, వేసుకుని వెళ్తే బాగుంటుందేమో. తప్ప అలా వెళ్ళకూడదు. లేదా ఏదో మనం పని చేయాలంటే రైట్ తప్పు అన్న డైలాగ్ జరుగుతూ ఉంటుంది. ఆత్మ పరమాత్మగా, మనస్సు బుద్ధి, మనసు ఏమో ఆత్మ, బుద్ధి ఏమో పరమాత్మ. సో ఈ రెండింటికి జరుగుతూ ఉంటుంది. అంటే పరమాత్మ రూపంలో లోపల నుంచి ఆదేశం చేస్తూ ఉంటాడు, ఇది తప్పు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే బాగున్నాను, అవన్నీ. మనం చాలాసార్లు ఉంటుంది, టైం దొరికింది జపం చేస్తే బాగున్నాను అనుకుంటేనే టైం పాస్ చేస్తూ మనం ఏం జపం చేయము. మళ్ళీ మన ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నా దేంట్లో టైం పాస్ చేస్తాం. తెలుసు మనకి తప్పు చేయకూడదు. దీనివల్ల చదువుకుంటే బాగున్నాం, మనం భాగవతం చదివితే బాగున్నాం, భగవద్గీత చదివితే బాగున్నాం. అది బాగున్నాం, భగవద్గీత చదువు అని చెప్పి పరమాత్మకి లోపల నుంచి ఇస్తున్నాడు. కానీ జీవులుగా మనం బద్ధజీవులం కాబట్టి మనం తెలుసుకోవడం, మనం టైం పాస్ చేసేస్తాం. అట్లీస్ట్ నేనైతే చాలాసార్లు అలా జరుగుతూ ఉంటుంది నా జీవితంలో. సో ఈ విధంగా మనం ఈ అంతరంగా భగవంతుని పరమాత్మ రూపంలో మనకి ఇస్తాడు. బాహ్యంగా ఎలాగా? ఆధ్యాత్మిక గురువు, లేదంటే తన అవతారాల ద్వారా ఆ యొక్క లీలలు చేస్తూ శాస్త్ర రూపంలో మనకి సరిదిద్దుతూ ఉంటాడు. కనుక ఎవరనో అనుభూతమయ్యడి నామమాత్ర సుఖదుఖములతో కలత చెందక కేవలం భగవాన్నే వీక్షింపవలను. అంచేది సుఖదుఖ అనేవి మన అనుభూతులు, అంటే మన మనస్సుని పరిస్థితిని బట్టి. చూడండి, ఇప్పుడు మనకి చాక్లెట్ ఇష్టం, అదే చాక్లెట్ మన మనసు బాగోలేనప్పుడు ఇస్తే మనకు నచ్చదు. నాకు మనసు బాగాలేదు, నేను తిన్నట్టు. అదే ఒకప్పుడు చూడండి, మన జీవితాంతం డబ్బులు సంపాదిస్తాం, కష్టపడి నేను ఒళ్ళు హోనం చేసుకుని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తాం. మనకి ఎప్పుడైనా ఇంతకుముందు ఒంట్లో బాగోపోయినా సరే 10 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కడైనా దొరుకుతుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తక్కువ ఫీజు ఉందంటే. కానీ అదే ప్రాణం మీదకి వచ్చేటప్పుడు ఈ ఆస్తిని తీసుకెళ్ళిపోండి బాబు, తీసుకెళ్ళిపోయిన ప్రాణం రక్షించింది ఉంటాం. ముందు మనం సంపాదించేటప్పుడు ప్రాణం కూడా పోయినా పర్వాలేదు కానీ ఆస్తి ఉంటే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తాం. అదే ప్రాణం మీదకి వచ్చేటప్పుడు అదే ఆస్తిని ఇచ్చేసి మనం ప్రాణం నిలబెట్టుకోలేకపోతాం. ఏమైంది? పరిస్థితి అంతా మారిపోతుంది.
ఏదైతే ప్రియమో అది ఇప్పుడు అవసరం లేదనుకుంటుంది. దేనికైతే అప్రియమైన అంటే అశాశ్వతని ఆస్తి కోసం ఆస్తిని మనమే వదిలేసుకుంటాం ప్రాణం పోద్దంటే. అటువంటి ఆస్తిని సంపాదించడం కోసం మనం మొత్తం మన దీన్నంతటిని మన ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని అన్నింటినీ బలి చేస్తాం. కుటుంబాన్ని, కుటుంబ సంబంధాలని అన్నిటినీ. కానీ లాస్ట్ వచ్చేటప్పటికి అవన్నీ మనకు అవసరం లేదు, నాకు ప్రాణం ఉంటే చాలు అనుకుంటాం. మరి అటువంటిప్పుడు ఎందుకు మరి ఇన్ని సంవత్సరం ఇన్ని జీవితంలో ఇన్ని కోల్పోవడం? అంటే ఇవన్నీ కూడా మన అనుభూతులు, మనకు మనసుని బట్టి, మనసు ఏది కోరుకుంటుంది దాన్ని బట్టే ఒకటి వాల్యుబుల్ అవుద్ది, ఒకటేమో అనవసరమైనది అయిపోద్ది. అంటే ఇదేదో మనసు యొక్క దీనివల్ల కాబట్టి దీనికి మనం కలత చెందకూడదు. దీనివల్ల మనసు ఈ సుఖం ఈ దుఃఖం అనుకున్న దానికి మనం కలత చెందకుండా ఎప్పుడు భగవంతుని వీక్షిస్తూ ఉండాలి. అంటే భగవంతుడు పరమాత్మగా భగవంతుడు ఏం ఆదేశాలు ఇస్తున్నాడు, ఏమి మనకు చెప్తున్నాడు. భగవంతుడు రెండు విధాలు చెప్తాడు, ఒకటి పరమాత్మగా, రెండోది ఆధ్యాత్మిక గురువు శాస్త్రాలుగా. అవేం చెప్తున్నాయి దాన్ని మనం వీక్షిస్తూ దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మంచి పతితను సరిదిద్దుటకే అతడు అనరించు పలు కర్మలందు సహాయభూతమగుటకు యత్నించవలను. మనందరం ఏం చేయాలి? ఆయన మనందరినీ ఉద్ధరించడానికి ఏవో కొన్ని కర్మలు చేస్తూ ఉన్నాడు, కొన్ని కార్యాలు రకాలు చేస్తున్నాడు. వాటికి మనం సహాయభూతులు అవ్వాలి. ఆ భగవంతుడికి మనం సహకరించాలి. అదే మనకి ప్రచార కార్యక్రమం. అంటే ప్రభుపాద లాంటి వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. భగవంతుడు ఈ పద్ధతులు అందరూ ఉద్ధరించాలనుకుంటున్నారు కాబట్టి ఆ కార్యాన్ని తన భుజాల మీద చేసుకుని ప్రభుపాద వారు కూడా కొంత సహకారం చేశారు. అందుకనే భగవద్గీతలో కూడా చెప్తాడు, ఎవరైతే ఈ మెసేజ్ని భక్తులకి యూనో ఇది ప్రచారం చేస్తారో, వితరణ చేస్తారో వాళ్ళు అంతలో నా ధామానికి వస్తారని చెప్పి, అందుకని ప్రియుడు ఇంకొకరు లేరు అని చెప్పి. ఇవన్నీ ఎందుకని? భగవంతుడి యొక్క కార్యాన్ని తన భుజాల మీద ఎవడే చేసుకుంటున్నాడో వాళ్ళందరూ కూడా భగవంతుడికి ప్రియుడు అయిపోతారు. ఆ విధంగా మనం భగవంతుడు చేస్తున్న ఈ పలు పద్ధతిని ఉద్ధరించాలని భగవంతుడు చేస్తున్న పలు కార్యక్రమాల్లో మనం ఆయనకి సహాయభూతున్నాం తప్ప చేసి. సోయమద్య మహారాజ భగవాన్ భూత భావన కాలరూపోవతీర్ణోస్యాం అభావాయ సురద్విషాం. ఆ పూర్ణ పురుషోత్తరమైన శ్రీకృష్ణ భగవానుడు అసూయ పరులకు జగము నుండి తొలగించి వేయుటకు సర్వమును కబలించు కాలరూపమని ఇప్పుడు అవతరించి ఉన్నాడు. ఇప్పుడు చెప్పాడు ఏంటి, ఏం చెప్తున్నాడు? పూర్ణ పురుష శ్రీకృష్ణ భగవానుడు అసూయ పరులను జగము నుండి తొలగించడానికి కాల రూపంలో వచ్చాడు. అందుకనే అర్జునుడు కూడా అడుగుతాడు, విశ్వరూపం చూపించిన తర్వాత ఎవరు నువ్వు, ఏమిటి నీ ఉద్దేశం అంటే, నేను కాలాన్ని. ఎందుకు వచ్చాను? మిమ్మల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా హరించడానికి వచ్చాను. సో ఆ విధంగానే మహాభారత యుద్ధంలో ధర్మపక్షంలో యుద్ధం చేసిన వాళ్ళని, అధర్మపక్షంలో యుద్ధం చేసిన వాళ్ళని అందరినీ కూడా సమాప్తం చేశాడు భగవంతుడు. అందులో పాండవులకు పుత్రులైన పంచపాండవులు కూడా వదలలేదు, అందరినీ. ఎంతో ధర్మపరాయణ అభిమన్యుని కూడా వదలలేదు, ఆయన కూడా. అంచేత అందరినీ, అందులో ఇప్పుడు అసూయ పర్లేదు, ఇంకా అడగక్కర్లేదు. అంచేత వీళ్ళందరినీ కూడా తను కబలించడానికి కాలరూపంలో ఇప్పుడు అవతరించున్నారు కాబట్టి నువ్వు ఎక్కువగా దీనికోసం టెన్షన్ పడవద్దు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ప్రభుపాద వారు చెప్తున్నారు, ఏకమైన భగవానుడు సర్వజీవుకు తండ్రి అయినందున అసూయపరులైన జీవితం సైతము అతని సంతానమే అయి ఉన్నారు. చేత ప్రతి జీవి కూడా భగవంతుడి సంతానమే కాబట్టి
వాడు మంచివాడైనా చెడ్డవాడైనా అవునా? ఆయన సంతానమే. కానీ వారు అసురులుగా పిలువబడుదురు. ఎవరైతే భగవంతుని అసూయ పడతారో వాళ్ళందరినీ అసురులు అని అంటారు. తండ్రి అయిన భగవాన్ యొక్క అనుకోవడం కలిగి ఉండే జీవులను దేవతలను పిలువబడతారు. అవునా? వాళ్ళని ఎవరైతే తండ్రికి అనుకువగా నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ దేవతను పిలువబడతారు. జీవితపు భౌతిక భావనలో వారు కలుషితం పోవటయే అందులో కారణం. వాళ్ళు దేవతలుగా ఎందుకున్నారు? వాళ్ళు ఈ భౌతిక భావనకి వాళ్ళు కలుషితం అవ్వలేదు. ఈ భౌతిక భావన అంటే భౌతిక ప్రకృతి మాయాశక్తి ఎన్నో రకాలైన ఎన్నో ఇవి మనకి ఆఫర్ చేస్తూ ఉంటుంది, కంఫర్ట్స్. వాటిని వాటికి మనం ఎప్పుడైతే ఆకర్షణ అయిపోతామో ఆ ఆకర్షణ అయిపోయి మనం భగవంతుని వదిలేస్తాం. ఎవరైతే ఆకర్షితులు ఎవరో ఈ ప్రకృతి యొక్క దీనికి వాళ్ళు ఉమ్, వాళ్ళు సురులుగా అంటే దేవతలుగా ఉంటారు. అది. ఎవరైతే కలుషితమైపోయారో వాళ్ళు అసురులు అయిపోతారు. అది. ఇక్కడ భగవానుడు అసూయపరులైన అసురులు అతని అస్తిత్వమును నిరాకరించే గాక ఇతర జీవుల అసూయను కలిగి ఉందరు. పంచాది వాళ్ళందరూ ఏం చేస్తారు? భగవంతుడి యొక్క రూపాన్ని అస్తిత్వాన్ని నిరాకరించడమే కాకుండా ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వాళ్ళు కూడా వాళ్ళ అసూయపరు కలిగి ఉంటారు. అవును. శ్రీకృష్ణ భగవాన్ని ఆ కారణ రూపము అసురులకు ఏమాత్రం ప్రియమైనది కాదు కనుకనే తాము అతనితో నశింపబడమనే ధైర్యం పొందుటకే వారు దేవదేవుని రూపరహితంగా భావించరు. అసురులకు ముఖ్య లక్షణం ఏంటి తెలుసా? వాళ్ళకు ఒక ముఖ్య లక్షణం, ప్రధాన లక్షణం ఏంటంటే నాకంటే గొప్పవాడు ఎవరో లేడు. ఎవడైనా ఉన్నాడు అంటే వాళ్ళని సహించలేరు. అందుకని అసురులకి భగవంతుడు అంటే ఇంక నాకన్నా గొప్పవాడు అని ఉన్నగాడు భగవంతుడు అంటే నాకు నప్పదు. అలాగనే కాదు, భగవంతుడి కంటే ఎవరైనా సరే తనకన్నా గొప్పవాడుగా ఉన్నాడు లేదా ఎవరైనా గొప్పవాడుగా పొగడింపబడుతున్నాడు అంటే వాళ్ళ మీద కూడా ఇలా అసూయపరులు అవుతాం. ధర్మరాజు అది పాండవుల మీద దుర్యోధనుడు అసూయ పెంచుకోవడం కారణం ఏంటి? ఆయన కంటే మిగతా వాళ్ళు అందరూ ఈ పాండవులను ఎక్కువగా పొగుడుతున్నారు. అదే ఆయన కారణం. అందుమించి లేదు. అంతేతో వాళ్ళ మీద అసూయపడి వాళ్ళని ఎలాగైనా ఇచ్చేయాలనే తపన. లేకపోతే వాళ్ళు చేసిందేం లేదు. వాళ్ళకి సగం రాజ్యం అవసరం లేకపోతే సగం రాజ్యం ఇచ్చేశారు. వాళ్ళు సగం రాజ్యంలోనో వీళ్ళు సగం రాజ్యం. వాళ్ళేమో ఇంద్రప్రస్థ, ఈయనేమో ఆ హస్తినాపురం. 2 రాజ్యాలు చేసుకుని వాళ్ళు ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ రాజసు యజ్ఞం దగ్గర నుంచి అని మొదలైంది. రాజసు యజ్ఞంలో అందరూ ధర్మరాజు అంటే ఏంటి అప్పో యుధిష్ఠిర మహారాజు అందరూ ప్రాణంగా ఆయన్ని ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. అది చూడలేకపోయాడు. దానివల్ల అసూయ పెరిగింది. అంచేత అక్కడ భగవంతుడే కాదు, అసూయపరుడికి భగవంతుడే కాదు, ప్రతి జీవి ఎవరైనా సరే తనకంటే గొప్పవాడు అనుకుంటే వాళ్ళ మీద అసూయ పెరుగుతూనే ఉంటుంది.
అంచేత ఎవరు గొప్పవాళ్ళు కాకపోయినా భగవంతుడి కంటే గొప్పవాడు కాలేడు అసు అసూయపడు. అందుకనే భగవంతుడికి రూపరహితం చేసేస్తారు. ఆ భగవంతుడు అన్నవాడే లేడు, నాస్తికుడైన అయిపోతాడు. ఉన్నా సరే ఆయనకి ఆకారం లేదు. ఏం చేస్తాడు ఆయన? మనలాగా వినలేడు, మనలాగా చేయలేడు అన్న ఆ రూపం చేసి ఉం, రూపరహితంగా భావిస్తారు. అంచేత ఆయన ఏం లేడు కాబట్టి నన్ను కూడా ఎవరేం చేయలేరు. ఈ విధంగా ఇటువంటి పొరపాటుకు ఉం, చౌకబారు పద్ధతులకి వాళ్ళు పద్ధతుల్ని వాళ్ళు నేను అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఉం, అవలంబిస్తూ. మా దాంట్లో నేను అమెరికాలో ఉన్నప్పుడు మా రూమ్మేట్ ఒక ఆయన ఉండేవాడు. స్త్రీ సాంప్రదాయం కుర్రవాడే. ఇద్దరు స్త్రీ సాంప్రదాయం, నా రూమ్మేట్లు ఇద్దరు స్త్రీ సాంప్రదాయం పిల్లలే. ఇద్దరు చాలా సిన్సియర్గా పూజ చేస్తున్నారు. ఒక ఆయన రోజు పూజ చేసేవాడు, కృష్ణుడు తప్ప మిగతా అందరూ పూజ చేసేవాడు. సార్ వెళ్ళి నేను కృష్ణుడికి అదే నువ్వు అందరిని పూజ చేస్తున్నా ఇలా మెయిన్ దేవాదేవి శ్రీకృష్ణుడు ఏంటంటే నువ్వు నోరు మూసుకెళ్ళి నువ్వు ఈ రోజు ఇస్కాన్కి వెళ్ళినంత మాత్రం నువ్వు నాకు నీకు నేర్పేంత వాడవు ఏమని చెప్పి నువ్వు తిప్పి పెట్టాడు. వాళ్ళన్నీ వదిలేశారు. రెండో వాడు భగవంతుడు లేడు నేను ఆస్తిని అంటున్నాడు. ఎందుకంటే అదేంటి నువ్వు ఇంత స్త్రీ సంప్రదాయం పుట్టా మీ ఇంట్లో వాళ్ళందరూ పూజలు పురస్కారాలు చేస్తారు బ్రాహ్మణులు అంటున్నావు. అలాగంటే అలా అనుకోకపోతే నేను ఎంజాయ్ చేయలేను అంటున్నాడు. అంటే భగవంతుడు లేడు మనం అనుకున్నంత మాత్రం భగవంతుడు లేకుండా పోతాడా? ఇవన్నీ చౌకబార్ చీప్ ట్రిక్స్ అన్నమాట. చౌకబార్ పోకడలు అవి. ఇటువంటి చౌకబార్ పోకడలు దేనికి? మనకు ఇంద్రియ భోగం కోసం. కానీ భగవంతుడు మనం అనుకున్నంత భగవంతుడు అక్కడ లేకుండా ఉండడు. లేదంటే మనం అనుకున్నంత మాత్రాన అది మనకు రావాల్సిన కర్మ రాకుండా పోదు. ఈ విధంగా ఇదంతా అసుర స్వభావం. అసురులు అందరూ అదే చేసుకుంటారు. అందుకనే గుణరహితుడు రూపరహితుడు ఎందుకు చేస్తారంటే ఆ గుణరహితుడు కాబట్టి రూపరహితుడు కాబట్టి ఇంకా నన్ను ఏం చేయలేడు, నేనే గొప్ప గొప్ప అటువంటి బాధ ఉంది. సో ఆ విధంగా సో ఇటువంటి పోకడలన్నీ కూడా ఈ అసురులు ఉన్న వాళ్ళు చేస్తారు. ఏ, అదే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాస్తున్నారు. ఆయన ఏమంటారంటే భగవంతుడికి ఉన్న ఆనందమయ రూపం అది ఆహ్లాదకరాన్ని ఇస్తుంది మనకి భగవంతుడి రూపం. కానీ ఇటువంటి అసురులకి వాళ్ళ రూపాన్ని అంగీకరించారు కాబట్టి వీళ్ళకి కాల రూపంలో వచ్చి వాళ్ళని నాశనం చేసేస్తారు. అది మనం ఇప్పుడు కూడా అంటాం, నా కాలం బాగలేదు ఉం? అంటాం. ప్రతి ఒక్కరు అంటాం, అది మనం నమ్ముతాం కాల రూపంలో. ఉం? టైం వస్తే నేను చూపిస్తాను అంటాం నాకు. అంటే మనకు తెలుసు వాళ్ళు ఏంటంటే భగవంతుని నమ్మడం లేదు కానీ టైం నమ్ముతున్నారు. టైం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు భగవంతుడే పరోక్షంగా భగవంతుడి మీద ఆధారపడుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళ అసురు స్వభావం కాబట్టి వాళ్ళు భగవంతుని కనుకరిస్తే నేనేదో చేసి సాధిస్తాను అలాగంటారు. టైం బాగుంటే అన్ని చేస్తా అన్నీ అవుతాయి. సో ఆ విధంగా కాల రూపంలో ఎందుకంటే వాళ్ళు ఈ రూపాన్ని అంగీకరించారు కాబట్టి అటువంటి రాక్షసులకి అందరికి కూడా భగవంతుడు కాల రూపంలో వచ్చి దర్శనం ఇచ్చి వాళ్ళని చేస్తాడు, ఏం చేయాలో చేస్తాడు. సో అక్కడ శ్రీధర స్వామి ఈ ఈ దీని మీద వ్యాఖ్యానిస్తూ అంటాడు. ఆయన ఏమని చెప్తారంటే భగవంతుడు యొక్క రూపం ఎంత ఆనందమయమైంది అయినప్పటికీ కూడా ఈ క్షణంలో ఈ సమయంలో ఆయన ఏ రూపాన్ని డిస్ట్రాయర్ నాశకారి వినాశకారి రూపంలో ఆయన అవతారం ఎత్తాడు. అందుకని యుద్ధాలు చేస్తూ అందరినీ సంహరిస్తూ పోతున్నాడు. సో
సో ఇక్కడ భక్తులకి ఆ, అభక్తులకి భగవంతుడు కాల రూపంలో అంటే మృత్యు రూపంలో వస్తాడు. భక్తులకి భగవంతుడు ఆనందమయ రూపంలో వస్తాడు. ఒకసారి ప్రభుపాద గారు కూడా చెప్తారు. ప్రభుపాద గారి టైంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కలకత్తాలో బాంబులు పడుతున్నాయి అని చెప్పి అందరిని అలర్ట్ చేసి ఆ బాంబు షెల్టర్లో తీసుకెళ్ళి ఖాళీ చేసుకోమని చెప్పారు. కానీ ప్రభుపాద వారు వెళ్ళలేదట. చెప్తారు, వాళ్ళ భార్య అడుగుతుంది, పదండి మనం వెళ్ళిపోదాం అంటే ప్రభుపాద అంటారు, అరే కృష్ణుడు బాంబు రూపంలో మనం దర్శనం ఇచ్చి మనం తీసుకెళ్తామంటే మనం ఎందుకు ఊరుకోలేదు, పద మనం ఉందాం, కృష్ణుని చూద్దాం, బాంబు రూపంలో కృష్ణుని చూద్దాం. బాంబు వీళ్ళందరికీ మృత్యుగా కనబడుతుంది, అందుకని వాళ్ళందరూ పారిపోయారు. కానీ ప్రభుపాదకి అది కృష్ణుడిగా కనబడుతున్నాడు. అది కృష్ణుడి పిలుపు అయితే వెళ్దాం. ఇది ప్రహ్లాద్ మహారాజ్ యొక్క భావన. హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజుకు విషం ఇచ్చి చంపుతానని చెప్పి విషం తాగిస్తే తాగేస్తుంటాడు. మనకది విషం మృత్యు రూపం, కానీ ఆయనకి ఏది కృష్ణుడు. కృష్ణుడు నన్ను దగ్గర తీసుకున్నప్పుడు తీసుకుంటాడు, లేదంటే ఇక్కడ ఉంచాలంటే ఉంచుతాడు. సో ఆ విధంగా భక్తులు ప్రతిదాన్ని కూడా భగవంతుడి యొక్క రూపంగా చూస్తారు. ఆ భక్తులు ప్రతిదాన్ని కూడా మృత్యు రూపంలో కాల రూపంలో చూస్తారు. అది అంచేత అందుకనే మనకి ప్రహ్లాద్ సినిమాలో కూడా మనం చూస్తే పాలు తాగుతూ పాలల్లో కూడా ఆ పాలు చూడగానే ప్రహ్లాదుడు పాల సముద్రాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని మనకి ఆ సినిమా పాట కూడా ఉంది, పాల కడలిపోయి పవలించేవ శేషశయ్యపై పవలించేవ స్వామి అని చెప్పి, పాల కడలిలో శేషశయ్యపై పవలించేవ స్వామి అంటే పాలు చూడగానే ఆయనకి పాల సముద్రం గుర్తుకొచ్చింది. అలా చైతన్య చరితామృతంలో కూడా చాలా ఉంటుంది. ముకుంద దత్ అని ఒక ఆయుర్వేద డాక్టర్ ఉంటాడు. ఆయన ఒక నవాబు పిలుస్తాడు ట్రీట్మెంట్ కోసం. వెళ్తాడు, వెళ్ళితే అక్కడ నవాబు ఉయ్యాల్లో ఊగుతుంటాడు కూర్చొని. ఆయనకి ఈ పికాక్ ఫెదర్ అంటే నెమలి పింఛాలతో ఉన్న ఫ్యాన్ తోటి ఇసురుతూ ఉంటారు ఇద్దరు ఇద్దరు ఆడవాళ్ళు. ఆ నెమలి పింఛాన్ని చూడగానే కృష్ణుడు గుర్తుకొచ్చి ఇంకా భావనలోకి వెళ్ళిపోయి సమస్యలు పడిపోతాడు భావనలో. అప్పుడు నవాబు వచ్చి ఆ మనుషులు వచ్చి అందరూ వాళ్ళు నీళ్ళు జల్లి లేపుతారు. ఏమైంది అంటే అప్పుడు చెప్తాడు, ఏం చెప్పుకుంటాడు చెప్పుకోలేడు, ఆయనకు అర్థం అవ్వదు కూడా. నాకు పిట్స్ ఉంది, అప్పుడప్పుడు అది పడిపోతుంటానని చెప్తాడు, చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే భక్తులకి భగవంతుడి తన సంబంధం ఏది చూసినా సరే భగవంతుడు గుర్తుకొస్తారు. వాళ్ళు ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకొని తన్మయత్వంకి వెళ్తారు. ఆ భక్తులు మృత్యు రూపాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు, మృత్యు రూపంలో చూస్తారు. అది అది భగవంతుడిని భక్తులు అభక్తులు సురులు అసురులు చూసే విధానం. నిష్పాదితం దేవకృత్యం అవశేషం ప్రతీక్షతే తావద్యూయమవేక్షధ్వం భవేత్ యావదిహేశ్వరః. దేవతల సహాయార్థమే ఆ దేవదేవుడు తన కార్యం ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషం పూర్తి చేయక వేచి ఉన్నాడు. అతడు ఈ దరిద్రపై నిలిచినంత కాలము మీరును వేచియుండు. ఇక్కడ చెప్తున్నాడు, దేవతలు సహాయం చేయడం కోసం ఆయన అవతరించాడు. ఎందుకని కౌన్సిల్ పడలేకపోతున్నాం అని చెప్పి దేవతలతో వేడుకున్నారు. అంచేత కౌన్సిల్ నివారించడం అన్నది అయిపోయింది. ఇంకా అలాగే ఇప్పటికే చాలా మంది అందరూ వెళ్ళిపోయారు. జరాసంధుడు, లేదంటే దంతవక్రుడు, ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద అందరూ వెళ్ళిపోయారు. ఇంకా చిన్న చిత్క శేషం అదే ఉండిపోయింది. దాన్ని పూర్తి చేయడం కోసం ఆయన ఇంకా ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉన్నంతసేపు మీరు ఉండండి, ఆయనకు సహాయకారులుగా, ఆయన యొక్క కార్యక్రమాలు మీరు సహాయకారులుగా ఉండండి అని చెప్పి సలహా ఇస్తున్నాడు. ఈ సలహా ఇవ్వడం ద్వారా రెండు విషయాలను ఇక్కడ పరోక్షంగా చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఒకటి ఏంటంటే
మీరు ఆయన కార్యంలో ఆయన శేషాన్ని పూర్తి చేయాలనుకోండి. మీరు కూడా చాలా భాగస్వామ్యం చెప్పారు. మహాభారత యుద్ధంలో చాలా ఆయన సహకరించి చాలా మందిని నిర్మూలించడంలో మీరు సహాయపడ్డారు. అలాగే ఇంకా చిన్న శేషం ఉండిపోయింది. ఆ శేషం కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు. అందులో కూడా మీరు భాగస్వామ్యంగా ఉండండి. అంటే మీరు ఇంకా ఇక్కడ ఉండండి అని ఒకటి. రెండు, ఆయన ఉన్నంత కాలము అంటే ఆయన కొంతకాలమే ఉంటాడు. మేజర్ పని అయిపోయింది, ఓన్లీ శేషం ఉండిపోయింది. అంటే చిన్న 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 చితక ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఉండడు అని చెప్పి ఒక హింట్ కూడా ఇస్తున్నాడు. సో ఈ విధంగా రెండింటిని ఇక్కడ నారదముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నాడు. ఏ, ఈ విధంగా భగవంతుడు మళ్ళీ వెళ్ళిపోబోతున్నాడు అని చెప్పి ఒక చిన్న ఆ, ఒక హింట్ ఇక్కడ ఈ శ్లోకం ద్వారా నారదముని ఇచ్చాడు. ఇక్కడ బద్ధజీవులు ప్రభుపాద బాగా దీంట్లో భాష్యంలో రాస్తున్నారు. భౌతిక జగత్ పాలనాధికారులైన దేవతలు అసురులచే తీవ్రంగా కలత చెందినప్పుడు వారి భౌతిక జగత్ అధికారులైన పాలనాధికారులైన దేవతలు అసురులచే తీవ్రంగా కలత చెందినప్పుడు వారి సహాయార్థమే శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక ఆకాశమైన అత్యున్నత లోకమైన తమ ధామం నుండి అవతరించును. అట్టి అసురులు భగవాన్ ఎడగాక అతని భక్తులు ఎడను అసూయ కలిగిద్దరు చెప్పాను. ఆ అసురులు అన్న వాళ్ళు భగవంతుడే కాకుండా ఎవరైనా సరే వారికంటే ఎక్కువ గొప్పగా ఉన్నారంటే వాళ్ళందరి మీద అసూయ పడుతూనే ఉంటారు. ఉం. కానీ ఇక్కడ పూర్వమే తెలుపబడినట్టు భౌతిక జగత్తు వనరులపై ఆధిపత్యం వహించవలనని తీవ్ర వాంఛించే ప్రేరితులైన బద్ధజీవులు తమ ఇచ్ఛానుసారము భౌతిక సంపర్కమునకు వచ్చి అనుకరణ ప్రభువులుగా చలామణి అవుతున్నారు. ఎందుకని వీళ్ళందరూ కూడా మన మనం అసురులు ఉన్న వాళ్ళు ఎలాగవుతారు? వాళ్ళందరూ కూడా ఈ భౌతిక జగత్తు మీద పెత్తనం చలాంచాలనే కోరిక ఉంటుంది. అంటే అందరూ ఎలాంటి అనుకరణ ప్రభువులు, నిజానికి ప్రభువులు కాదు, అనుకరిస్తున్నారు. అంటే జస్ట్ అనుకరణ అంటే ఇమిటేటింగ్. ఒక రాజు చూడండి, చిన్న అప్పుడప్పుడు పిల్లలు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. తల్లి చేసిన వంట చూసి ఆ లక్క పెడతల్లో ఆమె కూడా వంట చేస్తూ ఉంటారు. ఆమె అనుకుంటుంది నేను వంట చేశాను, ఇది కూర చేశాను, అన్నం చేశాను అని. కానీ నిజానికి అదేం కాదు. ఆమె చాలా ఆనందపడిపోతుంది. మళ్ళీ అందరూ వడ్డించి కొన్నిసార్లు మనకి ఇస్తుంది, నాన్న తిన్ను, అమ్మ తిను, నేను చేశాను, భోజనం బాగుందా అని చెప్పి. మనం ఇలా తినాలి, మనం కూడా చాలా బాగుంది అంటాం. అక్కడ మనకి తెలుసు, ఆమెకి తెలుసు ఏం లేదని. సో మనందరం కూడా అంటే అక్కడైతే తల్లి చేసింది కాబట్టి ఆ గలపడాలు గిలపడాలు అన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఒక తల్లి తండ్రి డాక్టర్ అనుకోండి, వీళ్ళు కూడా టెలస్కోప్ పెట్టుకొని ఇలాగ అని చెప్పి చూస్తుంటారు, ఇమిటేట్ చేస్తారు. కానీ డాక్టర్ తండ్రి చూసాడంటే ఒక అర్థం ఉంది, ఆయన ఒకటి గ్రహిస్తాడు, చూసి ఓకే ఈ ఈ పేషెంట్ కానీ ఆమె ఎందుకు చూస్తుందో తెలియదు. టెస్ట్ చూస్తుంది, ఎందుకు చూస్తుంది, ఎక్కడ చూడాలి కూడా తెలియదు, కానీ అనుకరిస్తూ ఉంటుంది. సో ఇదే విధంగా బద్ధజీవులందరూ కూడా ఈ భౌతిక ప్రకృతి వనరుల మీద పెత్తనం చెలాయించాలని, యజమానిత్వం చూపించాలనే భావంతో ప్రభువుగా అనుకరిస్తూ ఉన్నారు. ఆ అనుకరణ ప్రభువులుగా చాలామంది అవుతున్నారు. ప్రతి ఒక్కరు భగవాన్ అవటకే ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా భగవంతుడు ఎలాగైతే వాళ్ళు భగవంతుడు లేదని చెప్తున్నప్పటికీ కూడా కాదనలేరు, ఎందుకంటే అది నిజం. అంచేది ఏంటంటే ఇప్పుడు నేనే గొప్ప అన్న విషయాన్ని చూపించడం కోసం మనమే అలా యాక్ట్ చేయాలి. అందుకని వాళ్ళు భగవంతుడు ఏ విధంగా అయితే అనుకరిస్తారు విని ఆ విధంగా వీళ్ళు చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అనుకరణ చేస్తూ ఉంటారు, అనుకరణ ప్రభువులు అవుతున్నారు.
సంచేత మనందరం అదే, మనందరం కాస్త కొత్త పెత్తనం చెలాయిస్తూ ఉంటాం ఎవరో ఒక మీద. మన అయ్యే గొడవలు కానీ ఇవన్నీ కూడా దేనివల్ల అవుతున్నాయి? ఈ యాజమాన్యం అంటే మనం పెత్తనం చెలాయించాలనే మన దీన్ని మనం వదులుకోలేకే, వదులుకోలేకపోవడం వల్లనే మనం గొడవలు పడుతున్నాం, ఎవరి మీద ఒకరి మీద మనం చిరాకు పడుతుంటాం. ఇది అన్నిటి కారణం ఏంటి? మనం అనుకున్నట్టు అవడం లేదు, అదే కారణం. అందులో ఇంకేం లేదు. నేను అనుకున్నట్టు నడుచుకోవడం లేదు. నేను క్లియర్గా అర్థం చేసుకున్నాను. అంటే అంటే నాకే ఆశ్చర్యం వేసింది. మనం అంటే ఈరోజు నేను కాస్త కోస్త జ్ఞానం ఉంది కాబట్టి అబ్జర్వ్ చేశాను, లేకపోతే మనం అలాగే ఉంటాం. నేను మొన్న మేలో 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పాను. అందులో ఒక అబ్బాయి భక్తులు పిల్లవాడు నాతో పాటు ఉండి అక్కడే ఉండి నేర్చుకుంటున్నాడు. ఆ అబ్బాయి హోంవర్క్ చేయమంటే చేయడం లేదు, బెదిరించాను. బెదిరిస్తే ఏదో చేశాడు కానీ సరిగ్గా చేయడం లేదు. నాకు అంటే లోపల నుంచి ఎలాగంటే లేదు చేయడం లేదో లేదా ఏదో అయింది, అంటే చేసేసాడో ఏదో అయింది. కానీ ఆయన కొట్టాలి, ఆయన తిట్టాలి అని చెప్పి లోపల నుంచి నాకు ఏదో వంక పెట్టి ఆయన తిట్టాలని చెప్పి నాకు లోపల నుంచి తెగ ఉబలాటం వస్తుంది అనమాట. అరే, అంటే ఆయన చేయడానుకున్నాను నేను, ఏదో వర్క్ చేయకపోవడం ఏదో చేసేసాడు, తిట్టాల్సిన అవసరం లేదన్నమాట. కానీ నా లోపల అయితే నుంచి ఆలోచిస్తే లోపల ఎలాగోలా తిట్టేయాలి, ఎలాగోలా తిట్టేయాలి అని లోపల వస్తే నేను అనుకున్నా, అరే ఏంటి కోరిక, ఎందుకు ఇది నేను అని. అంటే మనకి ఈ అహంకారం ఏంటంటే నేను అనుకున్నట్టుగా నడవాలి అనుకున్నట్టు, అంటే నేను ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేసుకున్నాను, ఇది చేస్తే అది చేయడు, నేను తిడతాను అని. అంటే అది నేను అనుకున్నాను, అది చేయలేడు ఆయన, లేకపోతే కానీ చేసాడు ఆయన. చేసేది నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా, అసూయ. మనం అనుకుని రావలేదని చెప్పి నాకు అప్పుడు ఇంకే వంక పెట్టి తిట్టాలి, ఏ వంక తిట్టి అటు ఆలోచించడం మొదలు పెట్టాను నేను. నాకు ఆశ్చర్యం, అరే ఎంత చూడు, ఎంత మనలో ఎంత ఎంత బద్ధస్థితి ఉంది, ఎంత అసలు లక్షణం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత మనకి ఈ అహంకారం వల్లే మనం ఈ భగవంతుడిలాగా అధికారం పెత్తనం చెలాయించాలి, మనలాగే అవ్వాలి, మనం అనుకుంది అవ్వాలనే ఒక కోరికతో మనం ఉంటుంటాం. మనం భగవంతులు అయిపోవాలన్నా పరోక్షంగా మనందరం భగవంతులు అయిపోవాలని అనుకుంటుంటాం. ఏదైతే అసాధ్యమో, ఏదైతే ఆ, అది ఒకవేళ భగవంతుడు చేసేబట్టి చేసేస్తాడు, మరి దానివల్ల మనకి నష్టం, మనం కూడా మిగతా వాళ్ళందరూ కూడా నష్టాన్ని కలిగిస్తాం. అంచేత మనం భగవంతుడు చేయడం లేదు, అంతేగాని భగవంతుడు చేయబడి వెనకాల ఆయన స్వార్థం అంటూ ఏం లేదు, అది మనకే నష్టం. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు కత్తితో ఆడుకుంటానంటే మనం లాగేస్తాం, లాగిన వెనకాతల మన స్వార్థం లేదు, కత్తి మన దగ్గర ఉండాలి, ఆయన దగ్గర ఉండకూడదని కాదు. ఆ కత్తి ఇస్తే ఆ పిల్లవాడు చేతులు కాలు పోసుకుని ఆయనకి అపకారం కాబట్టి మనం తీసేస్తుంది. అదే విధంగా భగవంతుడు కూడా మనకి కొన్ని కొన్ని ఇవ్వడం వెనకాల ఏంటి, మనకు మంచి శ్రేయస్సే ఉంటుంది అన్నది మనం గుర్తించగలగాలి. సో ఇక్కడి నుంచి ఈ నెక్స్ట్ శ్లోకా నుంచి 51 నుంచి 60 వరకు ఈ 10 శ్లోకాల్లో నారదముని ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ఇంతవరకు ఫిలాసఫీ చెప్పాడు, మీరు ఇలాగ చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు భగవంతుడి యొక్క కృప వల్లే ఏదైనా మనం చేయగలుగుతాం, అంత ఆయన కృప వల్లే అది జరుగుతుంటుంది, ఆయన నిర్ణయానుసారం జరుగుతూ ఉంటాయి. అంచేత నువ్వు భగవంతుని స్మరించు, అంతేగాని ఇవన్నీ ఆలోచించద్దు, నువ్వే కర్తగా చూపించద్దు, ఇది అసలు లక్షణం, ఇవన్నీ చెప్పి తనకు యొక్క తనకు నిజస్థితిలోకి తీసుకొచ్చాడు, భ్రమలోకి వెళ్ళిపోతుంటాడు. అందుకని ఎప్పుడైనా సరే ఎవరికైనా మనం కౌన్సిలింగ్ ఇచ్చినా ఏం చేసినా
అది ఆ వ్యక్తిని మళ్ళీ భక్తిలో స్థితిలో చేయగలగాలి. ఆ వ్యక్తిని మనం భౌతిక ఇంద్రియ భోగం వైపు మనం తీసుకెళ్ళిపోతున్నాం అంటే మన కౌన్సిలింగ్ ప్రాబ్లం. అంటే మనం ఇచ్చే కౌన్సిలింగ్ సలహాలో లేదా మనం ఇచ్చే సహాయం ఆ వ్యక్తిని ఎవరికైతే మనం సహాయం చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఆ వ్యక్తిని భగవద్ దగ్గరికి తీసుకొచ్చేదిగా ఉండాలి. అందుకనే ఇక్కడ నారదముని వచ్చి ధృతరాష్ట్ర ఎక్కడ ఉన్నాడో చెప్పేసి ఈయన చింతిస్తున్నాడు కాబట్టి ధృతరాష్ట్ర బాగానే ఉన్నాడు ఆయన టెన్షన్ పడతాను సేఫ్ గానే ఉన్నాడని చెప్పేస్తే అయిపోయింది. కానీ అది కాదు. ఇదంతా ఫిలాసఫీ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి భ్రమంలోకి నువ్వు పడవద్దు. భవిష్యత్తులో ఎన్నో ఇటువంటి వస్తువు ఉంటాయి. ఈ సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది. అంటే ఇలా సమస్యల్లో పడవద్దు. ఇవన్నీ కూడా మనసు యొక్క కల్పన. మనసు బాగుంటే ప్రతిదీ పెద్ద సమస్య కూడా చిన్నగానే ఉంటుంది. మనసు బాగోకపోతే చిన్న సమస్య కూడా పెద్దగా అవుతుంది. మంచిది వీటితో పడకుండా భగవంతుడి చింతనలో ఉండు అని చెప్పి తన యొక్క నిజస్థితిని గుర్తు చేశాడు ఇంతవరకు. ఇప్పుడు 51 నుంచి 60 వరకు ఇప్పుడు ఆయన దేని చింతిస్తున్నాడో ఆ కారణానికి సమాధానం చెప్తున్నాడు. అంటే ధృతరాష్ట్ర యొక్క వివరాలు కూడా ఇక్కడి నుంచి చెప్పబోతున్నాడు. అది ధృతరాష్ట్ర సహభ్రాత గాంధార్యాశ్చ స్వభార్యయా దక్షిణేన హిమవత ఋషినామాశ్రితం ఆశ్రమం గత. ఓ రాజా, నీ పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్ర అతని సోదరుని విదురుడు భార్య అయిన గాంధారి ఋష్యాశ్రమం గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతానికి ఎగిరి చెప్పాడు. ఇంకా నువ్వే టెన్షన్ పడద్దు. ఆయన అప్పుడే కాదు, ఆయనతో పాటు ఆయన తండ్రి సోదరుడు అయిన విదురుడు కూడా ఉన్నాడు. ఇంకా నువ్వు ఎక్కువగా దానికి టెన్షన్ పడవద్దు అని చెప్పాడు. తర్వాత శ్రోతోభి సప్తభిర్యా వై స్వర్ధిని సప్తదా వ్యధా సప్తానాం ప్రీతయే నానా సప్తశ్రోత ప్రచక్షతే. సప్త 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 ఇక్కడ పవిత్రమైన గంగా నది ఏడు పాయలుగా విభజింపబడిన కారణమున ఆ ప్రదేశము సప్త శ్రోతంగా పిలువబడినది. సప్త మహర్షుల ప్రీత్యార్థమే అట్టి కార్యము అనరింపబడి ఉండెను. యాక్చువల్గా ఈ సప్త శ్రోతం అన్న పదం అన్నది ఋషికేశ్ ఋషికేశ హరిద్వార్కి ముందా నేను మర్చిపోయాను. ఋషికేశ్ హరిద్వార్కి ముందు అది గంగా నది. అంటే దేవప్రయాగ వరకు 2 నదులు వస్తాయి. ఒకటి భాగీరథి కేదార్నాథ్ నుంచి వస్తుంది, ఇంకోటి అలకనంద అన్నది బద్రీనాథ్ ఏరియా నుంచి వస్తుంది. అలకనందలో చాలా నదులు కలుస్తాయి, అవన్నీ కలిసి మొత్తం అలకనందగా వస్తుంది. కేదార్నాథ్ నుంచి భాగీరథి నది వస్తుంది. ఈ రెండు కూడా కలిసి దేవప్రయాగ కలిసి అక్కడి నుంచి గంగా నదిగా పిలువబడుతుంది. ఆ గంగా నది వచ్చిన తర్వాత ఋషికేశ్ దగ్గర 7 పాయలుగా అయిపోద్ది. ఎందుకంటే అక్కడ 7 సప్త ఋషులు వాళ్ళు అక్కడ ఆశ్రమాలు ఏర్పరచుకుని వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క దర్శనం చేసుకోవడానికి వాళ్ళకి ఆనందం కలిగించడానికి గంగాదేవి 7 పాయలుగా విడిపోయి ప్రవహిస్తూ ఉంటారు. అది అంటే హిమాలయాలు మన ఉత్తరం వైపు ఉంటే ఇంకా లాస్ట్ అక్కడి నుంచి ఋషికేశ్ తర్వాత నుంచి మనకి బయలుదేరేది. నెక్స్ట్ ఋషికేశ్ తర్వాత ఆ చాలా సమతలంగా ఉంటుంది. ఉండి హరిద్వార్ దగ్గర మీకు ఇంకా హిమాలయాలు ఎండ్ అయిపోయాయి. అందుకనే హరిద్వార్ అంటారు. అంటే అక్కడ హరిద్వార్ దాటిన తర్వాత హిమాలయాలకు మనం బయలుదేరుతుంది. హరిని దర్శించడానికి ద్వారం అని అర్థం. అందుకని దాని పేరు హరిద్వార్ అని వచ్చింది. అంచేత హరిద్వార్ నుంచి యాక్చువల్ హిమాలయాలు వెళ్తాయి. కానీ హిమాలయ పర్వతం అన్నది ఋషికేశ్లో అంతం అయిపోతాయి. కానీ అది కూడా ఆ సమతల ప్రదేశం కూడా హిమాలయాల్లోకే వస్తుంది.
ఋషికేశ్ దాటిన తర్వాత నుంచి కొండ ఎక్కుడు మొదలవుద్ది అనమాట. సో ఈ విధంగా అక్కడ సప్త ఋషులు వాళ్ళందరూ ఉంటారు. అంచేత హిమాలయాలకే దక్షిణ ప్రాంతం అవుద్ది, దక్షిణ వైపు అవుద్ది. అదే చెప్తున్నాడు. ఏనా? ఈ కింద దాంట్లో చూసుకుంటే ఇక్కడ ఉన్న ఋషాశ్రమం గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతానికి ఎగిరి అని చెప్పి కింద దాంట్లో అంటే దక్షిణ ప్రాంతంకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారని కూడా చెప్పారు. పవిత్ర గంగా నది 7 పాయలుగా విభజింపబడిన కారణంన ఆ ప్రదేశము సప్త స్రోతముగా పిలువబడుచున్నది. సప్త మహర్షుల ప్రీత్యాత్మే అట్టి కార్యము నడపబడి ఉంటాను. అది. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఏంటి స్నాత్వాను సవనం తస్మిన్ హుత్వచాగ్నియధాన్విధి అభక్ష శాంతాత్మ సాస్తే విగతైషణ సప్తస్రోత తీరమన ధృతరాష్ట్రుడు ఇప్పుడు త్రిచంద్రులు యందు స్నానమాచరించుచు అగ్నిహోత్ర కర్మలను నిర్వహించుచు జలమును మాత్రమే గ్రహించుచు అష్టాంగ యోగమునందు నియుక్తుడై ఉన్నాడు. మనసును ఇంద్రియములను నియమించుటకు గృహాసక్తమైన ఆలోచన నుండి పూర్తిగా ముక్తుడగుటకు మనుషునికి ఇది సహాయభూతం కాగలదు అని. సో ఇక్కడ చెప్తున్నాడు ఏ విధంగా ఆయన సాధన చేస్తున్నాడు ఉంది. ధృతరాష్ట్రుడు ఆ ప్రదేశంకి వెళ్ళి అక్కడ 3 సంధ్యల్లో స్నానం ఆచరిస్తున్నాడు. యాక్చువల్గా అందుకనే ఇస్కాన్లో కూడా ఉంది నియమం, అని ఎవరు పాటించం కానీ బ్రాహ్మణ దీక్ష ప్రతి ఒక్కరు కూడా 3 సంధ్యల్లో గాయత్రి చేయాలి. ఆ గాయత్రి చేయడానికి ముందు వాళ్ళు స్నానం ఆచరించి గాయత్రి చేయాలి. అదే అందుకనే అదే విధంగా ఇక్కడ ధృతరాష్ట్రుడు 3 సంధ్యలు చేస్తున్నాడు, స్నానం ఆచరిస్తున్నాడు, అగ్నిహోత్ర కర్మలను నిర్వహిస్తున్నాడు. అంటే రోజు యజ్ఞం చేస్తున్నాడు, ఉదయం సాయంత్రం ఆడికి అర్పణ చేస్తున్నాడు. జలం మాత్రమే గ్రహిస్తున్నాడు, పూర్తిగా ఆహారం మానేశాడు, ఓన్లీ నీళ్ళు మాత్రమే తాగుతున్నాడు. అష్టాంగ యోగంలో నియుక్తులై ఉన్నాడు. ఇది చేయడం మనసుని ఇంద్రియ నియంత్రించుకోవడానికి మంచి మార్గం అని చెప్పి నారదముని ఇక్కడ ఆ ధృతరాష్ట్రుడు ఆచరిస్తున్న విధి విధానాలని ఇక్కడ వివరించాడు. ఇక్కడ ప్రభుపాద భాష మనసును ఇంద్రియములను నిగ్రహించి వాటిని భౌతిక పదార్థం నుండి ఆత్మ వైపుకు మళ్లించుటకు యోగ పద్ధతి అన్నది ఒక యాంత్రిక విధానమై ఉన్నది. యాంత్రిక విధానం అంటే అర్థం ఏంటి? మెకానికల్ అంటే అర్థం ఏంటంటే అది సహజంగా వచ్చింది కాదు. మనం అది యోగ విధానం అనేది సహజమైనది కాదు, అది బలవంతాన్ని ఒక మనం కృత్రిమంగా చేస్తున్నాం. కానీ అలా చెయ్యాలి, అది చేస్తే కొన్ని రోజులు అది సహజం అవుతుంది. అయితే ఆసనము, ధ్యానము, ఆధ్యాత్మిక విచారము, ప్రాణాయామము, క్రమగా సమాధి అందు స్థితిమవుట, పరమ పురుషుని పరమాత్మ దర్శనములు అన్నవి దాని అందరి కొన్ని ప్రాథమిక అంశములు. ఈ యోగ విధానం ఏంటి? అష్టాంగ యోగ విధానంలో ఇవన్నీ ఉన్నాయి, ఆసనం, ధ్యానం ఇవన్నీ. సో ఈ విధంగా మనం అష్టాంగ యోగ విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. అటువంటి యాంత్రిక విధానం ద్వారా ఆధ్యాత్మిక స్థితి ఎదుగుట, త్రిసంధ్యలు ఎంత స్నానమాచరించుట, వీలున్నంత వరకు ఉపవాసం ఉండుట, స్థిరవాసం కలిగి ఆధ్యాత్మిక విషయములనే ధ్యానించుట, తద్వారా నెమ్మదిగా లౌకిక విషయముల నుండి బయటపడాలనేది కొన్ని నియమములు నిర్దేశింపబడినవి. సో ఈ విధంగా మనకి ఏ విధంగా 3 సంధ్యలో స్నానం ఆచరించడం, వీళ్ళందరూ ఉపవాసం ఉండడం, ఒకే చోట స్థిరవాసం కలిగి ఉండడం అంటే తిరుగుతూ ఉండగట, తిరుగుతూ ఏమవుద్ది, అబ్బా ఇదంతా బాగుంది అంటే వెళ్ళిపోద్ది మనకి. అలా కాకుండా ఒక చోటే ఉండడం, ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉండడం, నెమ్మదిగా లౌకిక విషయాల నుంచి బయటపడడం, ఆలోచన తప్పించుకోవడం, ఈ విధంగా చేయడం, ఇవన్నీ కూడా ఆ అష్టాంగ యోగ విధానంలో ఆచరించవలసిన కొన్ని ఇవి
భౌతిక జీవనం అనగా కేవలం భ్రాంతిమయ్య భౌతిక లక్ష్యమునందు అనురక్తులవుట అని భావము. అంటే భౌతిక జీవనం అంటే అర్థం ఏంటి? భౌతిక విషయాల మీదే దృష్టిని సారించడం అని అర్థం. అంటే భౌతిక జీవనం కేవలం భ్రాంతి, అంత భ్రాంతిమయం. భౌతిక లక్ష్యమునందు అనురక్తులవుతాం. అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళు వారి యొక్క జ్ఞానం ఈ భౌతిక జ్ఞానం మీద ఓ తెగ ముచ్చిపోతూ ఉంటారు, కానీ ఒక్క పైసాకి పనిచేయదు అది. అది అర్థం చేసుకోరు. చాలా మంది చూశాను, వాళ్ళు ఓ ఏదైనా ఒక విషయం చెప్తే చాలు, ఇది అది అది ఇది అని చెప్తారు, కానీ లాస్ట్కి చూడండి, డాక్టర్ ఇంతమందికి మందులు ఇస్తాడు, ఎంతో మందికి నయం కూడా చేస్తారు, కానీ తనకు రోగం వస్తే పనిచేయదు, తాను వేరే డాక్టర్కి చూపించుకోవాల్సిందే, తనకు తాను మందులు ఇచ్చుకోలేడు, పనిచేయదు. తనకు రోగం వస్తే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందే, అడ్మిట్ అవుతాడు కూడా, ఎప్పుడు కూడా కొంతమంది ఇచ్చుకోడు. ఏమైంది జ్ఞానం అంతా? ఇంతమందికి నేను ఇంతమందికి ఇచ్చేసాను వచ్చేసాను అని చెప్పి ఒక డాక్టర్ ఉండేవాడు, 70s లో 80s లో చనిపోయాడు, 89-90లో చనిపోయాడు ఆయన. వెరీ ఫేమస్ అన్నమాట. ఇండియాలో మొట్టమొదటిసారిగా బైపాస్ సర్జరీ చేసిన మొదటి డాక్టర్ ఆయన ఇండియాలో. ఆయన దగ్గర 12,000 మందికి ఎంతమందితో బైపాస్ సర్జరీ చేశాడు. అంత గొప్ప ఆయన ఎలా చనిపోయాడు? హార్ట్ అటాక్ చనిపోయాడు. తనకి ప్రాబ్లం ఉందని గుర్తించలేకపోయాడు. అంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నా మనం ఏం చేయలేము, యూజ్లెస్, మనం రక్షించుకోలేము. అంచేత ఇదంటే భ్రమ. నాకు ఇంత జ్ఞానం ఉంది కాబట్టి నేను పోల్చుకోగలను, అది చేయగలను, ఇది చేయగలను కూడా భ్రమ, ఏం చేయలేదు. అందుకనే భౌతికం అంటే భ్రాంతిమయమైన భౌతిక లక్షణం అంతా అనురక్తం అవుతుంది, కానీ దాని మీద ఆసక్తి ఏదో ఏమో, నాకు ఇంత జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది, ఆ తెలుసు, ఈ విషయాలు తెలుసు, ఏ విషయం ఏ డబ్బకైనా చెప్తా అని అనిపించుకోవడానికి వస్తుంది, కానీ దానివల్ల ఒక పైసా లాభం లేదు. అంచేత మనకి ఆ జ్ఞానం అది నిజమైన జీవన విధానం కాదు, అది మనం తెలుసుకోవాలి. రూపాయలు దీంట్లో చాలా మనం చాలా మంచి ఇదంతా ఈ తాత్పర్యం అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా. అయితే అంచేత గృహము, దేశము, పరివారము, సంఘము, సంతానము, సంపాద, వ్యాపారములు వంటివి ఆత్మకు భౌతిక ఆచ్ఛాదనలు వంటివి. మనుషు భ్రాంతి భయములైన అట్టి భావం నుండి విడుదలను పొంది క్రమముగా పరమ పురుషుని వైపునకు దృష్టి సారించడానికి యోగ పద్ధతి తోడ్పడగలదు. అది యోగ పద్ధతిలో అంటే మన మామూలుగా అయితే మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? మన సంతానం, మన సంఘం, లేదా దేశం, పాల సేవ, దేశ సేవ, సంఘ సేవ, మానవ సేవ, ఇలాగేవో రకరకాల సేవలు వీటి మీద పడిపోతుంది. అది యోగ విధానంలో ఇవన్నిటికి దూరం ఎందుకు వెళ్తారంటే వీటి నుంచి మన మనసుని లాక్కుని భగవంతుడి వైపుకి మళ్ళించడం అనేది యోగ విధానం యొక్క ప్రధాన లక్ష్యం, అది యోగ విధానం దాని తోడ్పడుతుంది. ఇది తాత్పర్యం చదువుతాను. కేవలము రసహీనములైన వాటి యందు అనురక్తం ఒకటొచ్చే మనము భౌతిక సంఘము మరియు లౌకిక విద్యల ద్వారా ఆ అనురక్తం ఒకటనే మనం భౌతిక సంఘం మరియు లౌకిక విద్యల ద్వారా నేర్చుకుంటున్నాం. రసహీనములు అంటే అది తెలుసా? రసహీనములు అంటే స్టార్టింగ్ లో తీగా ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ తీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి బాగా ఆకలిస్తున్నాం, ఏం తింది సార్, మరి ఏం టేస్ట్ ఉందంటారు, కొంచెంసేపు అయ్యాక ఆ, అంతే అంత అంత బాగాలేదు, అదే అదే
అదే కూర లేదా అదే పప్పు లేదా అదే అన్నం లేదా అదే ఏదైనా సరే అదే వస్తువు మనం తింటుంది ఏదైతే ఫస్ట్లో బాగుందో పోయి ఆహా అని ఉన్నదో తర్వాత అంతేం బాగాలేదు అన్నది ఎందుకంటే కడుపు నిండిపోతుంది, రసం పోయింది. అందుకని ఇప్పుడు కూడా కొత్త కొత్త కావాలి, కొత్తది. కొత్త ఆటల మీద మోజు ఎక్కువ ఉంటుంది. కొత్త కారు, కొత్త మొబైలు, ఒక సంవత్సరం పోతే మళ్ళీ కొత్త మొబైల్ కావాలి, ఈ మొబైల్ మీద మోజు పోతుంది. అప్పుడు కూడా మనం కావాలనే కోరుకొని 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 తెచ్చుకుంది అది, డబ్బులు ఎక్కువైనా అప్పు చేసి మరి కొనుక్కుంది, అది సంవత్సరం తర్వాత మోజు పోతుంది. కానీ రసహీనులు అంటే కొంతకాలం తర్వాత రసం పోతుంది, కానీ ఆధ్యాత్మికం అనేది అది కాదు, అలాంటిది కాదు. You know? అంటే మనం ఇటువంటి వీటి మీద నేర్చుకుంటున్నాం, వీటిని ఈ ఎలాగ మనం డెవలప్ చేసుకోవాలి, వీటిలో ఎలాగ ఇంకా రసం తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాం. అదే నేర్చుకుంటున్నాం, మన చదువు అంతా అదే, ఎక్కడ భగవంతుడి మీద కాదు. కానీ యోగ పద్ధతి ద్వారా అటు వాటిని మనం సంపూర్ణంగా విస్మరించగలము. మనం ఎంత లౌకికమైన ఇటువంటి చదువులు ఎంత చేసినా సరే ఈ లౌకిక వస్తువులు ఇప్పుడు కూడా రసహీనములుగానే మారిపోతాయి. ఇప్పుడు మన మామిడి పండు ఉంది, చాలా జ్యూసీ చాలా టేస్టీ ఉంది, ఇటువంటి మామిడి పండు ఎప్పుడు తినలేదు, బాగానే ఉంది, కానీ ఎంతసేపు తినగలం, 5 నిమిషాల తర్వాత అయిపోయింది. అక్కడేం ఉండదు, ట్యాంక్ కూడా మనం 4 సార్లు చీకాం గీసాం వేసాం గీసాం గీసాం, అది కూడా ఇంకా వదిలేస్తాం, రసహీనమై ఏది కూడా సంపూర్ణంగా రాదు. కానీ దీన్నే మనం నేర్చుకుంటున్నాం. కానీ యోగ పద్ధతి అనేది ఇటువంటి వాటికి దూరంగా ఉండడం నేర్పు. కానీ నేటి కాలం నామమాత్ర యోగులు యోగ విధానం కూడి దారడీలు ప్రదర్శించుండగా అమాయకులైన వారు అట్టి మిథ్యా విషయం మీద ఆకర్షితులగుచున్నారు, లేదా స్థూల దేహములకు సంబంధించిన రోగములను నయం చేసుకున్నటకు యోగ విధానం ఒక చౌక పద్ధతిని భావించుచున్నారు. యోగ విధానం యొక్క మొదటి ప్రధాన లక్షణం ఏంటి? మనల్ని ఈ భౌతిక ఆకర్షణ నుంచి దూరం చేసి పరమాత్మ వైపు మనసు మళ్లించడం అనేది యోగ లక్ష్యం, యోగ పద్ధతి యొక్క ప్రధాన ధ్యేయం, లక్ష్యం. కానీ ఈరోజు ఏంటి, ఆ యోగ పద్ధతులన్నీ దేనికంటే ఆరోగ్యవంతమైంది. కొన్ని సంస్థలు పెడతారు కూడా, అష్టాంగ యోగ విధానాన్ని అభ్యసించండి, ఆరోగ్యంగా ఉండండి. అంటే అష్టాంగ యోగం దేనికి? ఆరోగ్యం కోసం. అష్టాంగ యోగ విధానాన్ని అభ్యసించండి, మనసు నిర్మలంగా ఉంచుకోండి. కానీ అష్టాంగ యోగ విధానం యొక్క పద్ధతి యొక్క లక్ష్యం ఇది కాదు. ఈ భౌతిక జగత్తు భౌతిక ఆకర్షణ నుంచి దూరం అయ్యి భగవంతుని మీద ఆకర్షణ పెంచడం అనేది దాని విధానం. అది ఎవరికి చేపరు, చౌక భారతం. ఎందుకంటే ఇప్పుడు జనాలకు అదే కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే యోగా క్లాసులు అంటే 100 మంది వస్తారు, అదే భజన క్లాసులు అంటే ఒకటి రాడు. యోగా క్లాసులు అంటే అక్కడ ఆరోగ్యం, నాకు కాళ్ళు నొప్పి ఉంటుంటే బట్టి ఈ యోగం చేయండి, ఎలా చేయాలో నేర్పుతాం కాబట్టి అక్కడికి వస్తారు అందరూ. కానీ వాస్తవ జీవితాంతం మనం సంపాదించినంతయు మర్చిపోవటను నేర్పడే యోగ విధానమై ఉన్నది. ఇది మనం సంపాదించినంత కూడా మనం అనుభవిస్తున్న ఈ లౌకిక విషయాన్ని మర్చిపోయేటట్టు చేయడమే, ఎలా మర్చిపోవడం నేర్పడమే యోగ విధానం యొక్క ముఖ్యమైనది. జీవితాంతం కుమారుల జీవన పరిస్థితిని మెరుగుపరచుట అనేది గృహ కలాపములను పెట్టుట ఎందో, లేక తన పుత్రుల కొరకే పాండవుల ఆశను అరించుట ఎందో గడిపివేసెను. సంపూర్ణముగా భౌతిక భావనాపరుడై ఆధ్యాత్మిక జ్ఞానము లోపించి ఉన్న వానికి ఇది సర్వసాధారణ కర్మలు. ధృతరాష్ట్రుడు అలాగే గడిపాడు. వాళ్ళ కొడుకులు చెప్పినట్టు చేయడమో, లేదంటే వీళ్ళని ఏదో విధంగా పాండవుల్ని నుంచి ఆ రాజ్యాన్ని తీసుకోవాలని చేయడం, ఆటల్లోనే జీవితం చేశాడు. అది లౌకికంగా ఆలోచించేవాడు ప్రతి ఒక్కరు కూడా చేసే పని. నా బిజినెస్ ఎలా చేయాలి, నా బిజినెస్ నేను పెంచుకోకపోయినా ఆడ బిజినెస్ ఎలా పాడు చేయాలనేది ఆలోచిస్తుంది. ఏ విధంగా అట్టి స్వభావం మనుషుని స్వర్గము నుండి నరకమునకు ఈడ్చివేయనో అతడు గాంచుకుండెను. ఏ విధంగా ఇటువంటి స్వభావం మనల్ని స్వర్గలోక స్థితి నుండి నరకాల్లోకి తీసుకెళ్ళిపోతుందని ఎవరు చూడలేరు.
అంచేత ధృతరాష్ట్రుడు కూడా చూడలేకపోయాడు. కానీ కనిష్ట సోదరుని విధులను కరుణించి అతడు జ్ఞానవంతుడే తన భ్రాంతిమయ కర్మలను తెలుసుకొనగలిగి అట్టి జ్ఞానోదయం ఇచ్చే ఆత్మానుభవం నచ్చే గృహను వీడగలను. కానీ అటువంటి వాడికి శుద్ధ భక్తుడైన భక్తుల యొక్క కృప, విదురుడు లాంటి వారి భక్తుల యొక్క కృప వల్ల ఆయన తన నిజస్థితి తెలుసుకొని ఈ భ్రాంతమైన జీవనం నుంచి బయటపడాలని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయాడు, గృహాన్ని విడిచిపెట్టుకుని. దేవలోక గంగానది ప్రవాహంచే పవిత్రమైనట్టి ప్రాంతమైన ధృతరాష్ట్రుని ఆధ్యాత్మిక పురోగతిని గూర్చి శ్రీ నారదముని భవిష్యత్తును పలుకుతున్నాడు. ఘనాహారం లేకుండా కేవలం నీటిని గ్రహించడం ద్వారా ఉపవాసముగానే భావింపబడును. ఎప్పుడైతే మనం నీళ్ళే తాగుతామో అది ఉపవాసం కింద లెక్క. ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతికి ఇది అత్యంత అవసరము. మన ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే ఇటువంటి ఉపవాసం చాలా అవసరం. మూర్ఖుడైన వాడు నియమములను పాటింపకయే యోగిగా నగుటకు తలంచుచును. కానీ మొదట జిహ్వ చాపల్యం అంచుకొన లేనివాడు ఎన్నడూ యోగి కాగలడు. ఇంచేత యోగులందరూ కూడా అదే మోడల్లో ఉదయాన్నే యోగా క్లాసులు చేస్తారు. యోగా క్లాసుల్లో ఓంకారం కూడా చేసేస్తారు. ఇంటికి వచ్చి గందరగోళం తింటారు. ఏది పడితే తినొచ్చు. కానీ ప్రభుత్వం జిహ్వ చాపల్యం లేకుండా ఎవరు కూడా యోగి కాజాలరు. జిహ్వ చాపల్యం, జిహ్వానికి చాపల్యం అంటే కావాల్సింది, అదే రకరకాలు కోరుకుంటారు. దాన్ని అణచివేయకుండా ఎవరు కూడా యోగి కాలేరు. యోగి మరియు భోగి అను పదములు విరుద్ధమైనవి. తినుట త్రాగుట యందు అనురక్తి కలిగి ఉండి భోగి ఎన్నడూ యోగి కాజాలడు. భోగి అంటే భోగించేవాడు ఎప్పుడు కూడా యోగి కాలేడు అని చెప్పి చెప్తున్నారు. యాలను విచ్చలవిడిగా తిని త్రాగుటకు యోగి అయిన వాడు ఎన్నడూ అనుమతింపబడడు. కేవలము జలమునే త్రాగొచ్చు. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ఆసీనుడే దేవదేవుడైన శ్రీహరి ధ్యానమునందే సంపూర్ణంగా లగ్నమవుచు ఏ విధంగా ధృతరాష్ట్ర యోగ విధానం ఆరంభించిందన్నది విషయం మనము గమనింప యోగ్యమై ఉన్నది. సో అటువంటి వ్యక్తి కూడా ఎప్పుడైతే ఇవన్నీ మానేసి చేస్తాడో ఆయన కూడా మనసుని నియంత్రించుకోగలడు, గృహం తనలో ఉన్న కోరికలను అణుచుకోగలడు అన్నది చెప్తున్నారు. అందుకనే ధృతరాష్ట్రుడికి ఇంతవరకు కూడా ఆ రాజ్యం మీద మోజు. అందుకనే పిల్లలు చనిపోయారని బాధ ఉన్నప్పుడు కూడా ఇంకా రాజ్యం వదలడం లేదు. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు వదిలేసి వెళ్ళిపోయి ఇది చేస్తున్నది. ఇదంతా ఈ యోగ విధానంలో ఉన్న ఈ అంగాలన్నింటినీ సరిగా అభ్యాసం చేయడం వల్ల అని చేస్తున్నాడు. ఆయన ఇవన్నీ పాటించగలుగుతున్నాడు. సో ఇంకా ఆ యోగ విధానాన్ని ఏ విధంగా ఆయన అభ్యసిస్తున్నాడు అన్నది మనం వచ్చేవారు రేపు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. విదురుడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో ధృతరాష్ట్రుడి గురించి అప్పుడే ధర్మరాజు అడుగుతారు కదా ప్రభుజీ, అంటే అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని కృష్ణుడి గురించి. అప్పుడు నిజానికి అప్పటికే అంతా అయిపోయింది అని చెప్తారు కదా, మరి మళ్ళీ నారద మహర్షి ఎందుకు అలా అన్నారు? భగవంతుడు ఉన్నంత వరకు మీరు కూడా ఉండండి అని చెప్పడం అంటే ఆల్రెడీ అది ఉంది, హింట్ ఉంది. కానీ ఆయన కూడా చెప్పడం లేదు, తెలుసుకునేది. ఓకే, అంటే అది ముందే అదంతా జరిగిపోయింది, యదువంశం నాశనం అవ్వడం అంతా కూడా అయిపోయింది. ఓకే. ఇంకా అది రాలేదు. అందుకని ఇప్పుడు దీని తర్వాత అర్జునుడు వెళ్తాడు అక్కడికి. ఓకే. ఈ తర్వాత చూస్తే ఇక్కడ కలియుగ లక్షణాలు కనబడుతుంటాయి. ఇవన్నీ అర్జునుడు వెళ్దాం అక్కడికి, మళ్ళీ వెనక్కి వస్తాడు చింతిస్తూ. అవన్నీ జరుగుతాయి. అదంతా వస్తుంది నెక్స్ట్. ఓకే. ఎవరు చెప్పలేదు, విదురుడు చెప్పలేదు, నారదుడు చెప్పలేదు. జస్ట్ మీరు అంటే ఆ విషయం తెలిసే వరకు, లేడు అని తెలిసే వరకు మీరు ఉండండి అంతే తప్ప మీరు ఏదో ఊరిగా టెన్షన్ పడద్దు. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఎప్పుడు శ్రీలప్రపాదులు వారి భాషలో రాస్తారు కదా, అర్ధజీవుడు భౌతిక జగత్తుపై ఆధిపత్యం కావాలని కోరుకుంటాడని అంటారు ఎప్పుడు.
ఉమ్. ప్రభు అది యజమానిత్వానికి ఆధిపత్యానికి ఏంటి ప్రభు అసలు భగవంతుడు ఈ సృష్టి అంతా చేశారు కదా దాని మీద ఆధిపత్యం ఎందుకు కోరుకుంటాడు ప్రభు ఈ జీవుడు నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా అన్నది అంటే ఆధిపత్యము అంటే దాని మీద అజమాయిషి చలాయించాలనా అంతే కదా. అంతేనా ప్రభు అంటే అంతే. భగవంతుడు అన్ని మనకి ఇచ్చాడు ప్రకృతి వనరులు అన్ని ఇచ్చాడు కదా భగవంతుడు ఇచ్చిన మనం స్వీకరించినప్పుడు వాటి మీద మళ్ళా ఆధిపత్యం చెలాయించాలని ఎలా అనుకుంటాడు ప్రభు అది నాకు అర్థం కావటం లేదు ఎలాగ అనుకుంటాడంటే అదే మరి ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే చూడండి, మనం అందరం ఒక కంపెనీలో పనిచేస్తాం. ఉమ్, అది ఒక యజమానికి, ఒక కంపెనీ ఓనర్కి నేను డ్రైవర్ని. ఉమ్, ఏ, నా డ్రీమ్ ఏమనుకుంటుంది ఇప్పుడు, నేను కూడా అలాగే యజమాని అవుతే బాగున్నాను ఉమ్, అని అనుకుంటాడు కదా. ఏ- అది అది ఆ కోరిక మనకు అవసరం లేదు. ఇప్పుడు అవసరం అవును వస్తే, అవసరమైతే ఆ కంపెనీ ఓనర్ నుంచి మనం తీసేసి మనం ఆ ఓనర్ మనం అయిపోవాలని కళ్ళకు అంటుంటాం. ఉహుహు. అదే అసలు లక్షణం. అంటే ఏంటంటే ఈర్ష, అది అసూయ. నాకంటే ఆయన గొప్పవాడు, ఎందుకు నేను ఎందుకు గొప్పవాడిని అవ్వకూడదు, నేను అలా గొప్పవాడిని అవ్వాలి. ఆ అసూయ వల్ల అది, అసూయ కారణం దానికి. ఉమ్, అసూయ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనం ఆనందిస్తాం. చూడండి, యాక్చువల్గా ప్రభుపాద వారు ఆ బొంబాయిలో జూహు ప్రాపర్టీ కోసం చాలా ఫైటింగ్ చేశారు కోర్టులో. చేసిన తర్వాత ఎవరైతే ఆ అవతల వ్యక్తి, ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రభుపాద వారు ఆ, దగ్గరికి వాళ్ళ భార్య వచ్చి ఏడుస్తుంది, ఏడ్చుకుంటూ వస్తుంది. ప్రభుపాద వారు అసూయ ఉంటే మళ్ళా అంటే ఇప్పుడు ఆ ఆ ఇద్దరు వేధించాడు, ఇప్పుడు ఈమె వచ్చింది నాకు మొదలైంది అని చెప్పి మనం తిట్టుకొని చేదరించుకుంటాం. ప్రభుపాద వారు ఆమెను ఎంతో ఆప్యాయంగా పిలిచి కూర్చోబెట్టి, లేదమ్మా, నీకు జరిగింది అన్యాయానికి నీకు చాలా బాధపడుతున్నాను. ఆ? నువ్వు నా కూతురు లాంటి దానివి, నీకు ఏం కావాలో నువ్వు అడుగు, నేను నీ జీవితాంతా నేను చూసుకున్న బాధ్యత నాది. ప్రభుపాద అలాగ అనాల్సిన అవసరం లేదు. అసూయ లేదు కాబట్టే ఆ బాధను కూడా తన బాధగా చూసుకుంటున్నాడు. ప్రభుపాద వారు కేసు చనిపోయిన తెలిసిన తర్వాత ప్రభుపాద వారు అంటారు, అయ్యో నేను రాత్రి నరసింహని ప్రార్థించుకొని ఉండాల్సిందే అని. అంటే అసూయ లేదు వాళ్ళకి. అసూయ లేదు కాబట్టి వాళ్ళ బాధను వీళ్ళు బాధగా చూసుకుంటున్నారు. మనకు అసూయ ఉంటుంది కాబట్టి మంచిది, భగవంతుడు అలాగే చేశాడు, భగవంతుడితో పెట్టుకుంటే ఏమనుకుంటున్నాడు. మనం ఇంకా చనిపోయిన తర్వాత కూడా ఇంకా మనం ఇంకా కక్కుతూనే ఉంటాం వాళ్ళకి. ఉమ్. మంచిది. ఇదంతా అసూయ వల్ల మనకి భగవంతుడు అన్ని ఇచ్చినా సరే ఇంకా కావాలి, లేదా భగవంతులాగా అయిపోవాలి మనం కూడా. చూడండి, చాలాసార్లు నాకైతే ఆ కళలు ఉన్నాయి, మరి మీకు వస్తాయో రావో తెలియదు. మనం కూడా ఏదైనా మంచి ఒక ఆ, ఎవరైనా మంచి పేరు తెచ్చుకోకండి, నేను కూడా వాళ్ళకి తెచ్చి నన్ను అందరూ మెచ్చుకుంటే బాగున్నాను అని అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, మనం కూడా భగవంతులు అది అయిపోతాం. కూడా అసూయ. అది కూడా అసూయేనా ప్రభు? అసూయ అది కదా, కూడా లేకపోతే లేకపోతే ఆయనలా మనం ఎందుకు అవుతాం. ఆయన వేరు, మనం వేరు. కలలే కదా ప్రభు, అది మనం అయిపోం కదా. ఆ? కలలు కంటమే కదా అది. చూడండి, అలాగ అనుకోవడం కూడా అసూయ వల్లే వస్తుంది అది. ఓహో. ఆయన ఎందుకు, నేను ఎందుకు అవ్వకూడదు. మరి మనల్ని ఎవరైనా పొగిడే అనుకోండి, అప్పుడు ఆయన కూడా అలాగ ఉంటే బాగుంది అనుకుంటా. అనుకో ఏ అను- మరి అది కూడా అనుకోవచ్చు కదా ఇప్పుడు. అయ్యో.
అందుకని అసూయ అంటే మనలాగా ఇంకెవరు ఉండకూడదు, నేనే ఉండాలి అలాగా. హరే మనలాగా కృష్ణ. ఎవరు అంటే నేను కూడా అలాగే అయిపోవాలి. అసూయ అది. సో ఇవన్నీ అసూయ స్వభావం. అంచేత ఎవరైనా ఎవరైనా పొగిడితే మనం చూడలేం, సహించగలం. ప్రభుజీ ప్రభుజీ హరే కృష్ణ. ఆ, ఎవరు ఎవరిలాగా ఉండడం అసూయ అంటారు ప్రభుజీ? అంటే ప్రభుపాద అసూయ లేకుండా ఉన్నది కదా, మనం అలా ఉండాలని అనుకోవద్దా ప్రభుజీ? అసూయ లేకుండా ఉండాలి కదా. ప్రభుపాద నేను కూడా నన్ను అందరూ మెచ్చుకోవాలి, అందరూ కూడా నమస్కారం చేయాలి, నేను వెళ్తే యూనో. ఆహా, మెచ్చుకోవాలని కాదు, కానీ ప్రభుపాద ఎట్లా అసూయ ప్రభుపాద లాగా లేకుండా నాకు ఉన్నారో అసూయ లేకుండా అట్లా. ఉండడం అన్నది తప్ప అది కాదు నేను అంటుంది. ఆ, ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు ఎవరైనా సపోజ్ నాకు అమోఘ లీల ప్రభు, ఓ ఎంతో పెద్ద లేదా ప్రణవానంద ప్రభు ఇక్కడ తెలుగులో ఎంతో లెక్చర్, ఎన్నో వ్యూస్ ఉన్నాయని, అరే నాకు కూడా అలాగా లెక్చర్ ఇస్తే నాకు 1,00,000 వ్యూస్ కావాలి, సబ్స్క్రైబ్, నేను కూడా యూనో అంటే అదేంటంటే అది మనకు అసూయ. అలా ఎప్పుడైతే కోరిక వచ్చిందో ఆయనే ఎందుకు ఉండాలి అలాగా, నేను ఉండకూడదు, నేను ఎందుకు ఉండకూడదు? భగవంతుడికి ఆయన అది ఇచ్చాడు. కానీ ప్రభుజీ ఆయన అట్లా మంచిగా లెక్చర్లు ఇస్తుంటే చూడు, అట్లా ఇయ్యాలని అనుకోవడం అసూయ కాదు కదా. ఆయన చూడండి, ఆ, ఎప్పుడైతే నేను లెక్చర్లో ఆయనలా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ ఆయన వ్యూ అయిపోయి నేను కూడా అంత గొప్ప అయిపోయి యూనో నాకు లక్షలు, నాకు కూడా లక్షలు వ్యూస్ రావాలి అన్న భావన ఉంటుంది, అది తప్పు. ప్రభుజీ అది మీరు అనుకుంటే అసూయ, ఇంకెవరు అదేలాగా అసూయ లేకుండా ఉండాలనుకోవడం తప్పు కాదు కదా ప్రభుజీ. ఆ ప్రభుపాదలాగా అసూయ లేకుండా ఉండడం ఉండాలని అనుకోవడం తప్పు కాదు కదా. తప్పు కాదు. ఆ చూడండి, ఇప్పుడు ప్రణవానంద ప్రభు లాగా నేను లెక్చర్లు ఇవ్వాలి, ఆయనలాగా ఆయన అబ్జర్వ్ చేసి ఆ విధంగా ప్రయత్నించడం జనాలకి ఆకర్షణ అవుతుంది, వాళ్ళు చాలా మంచి భక్తులు అవుతున్నారు. ఆ విధంగా నేను కూడా భక్తులు చేస్తే బాగున్నాను అన్నంత వరకు ప్రాబ్లం లేదు. అవును. ఆయనలాగా నేను కూడా లక్షల వ్యూలు వచ్చేయాలి నాకు, ఆ, అది నో లక్షల అది ఫాలోవర్స్ వచ్చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళినా ఓ పెద్ద ఆ విధంగా నేను తయారైపోవాలి అనుకుని మనం మొదలు పెడితే అది తప్పు, ఆ, అది కరెక్ట్. అది అసూయ. అవును అవును. అది నాకు ఎప్పుడైతే మనం ఇప్పుడు కొన్నిసార్లు నేను అంటే ఈ మధ్య అప్పుడప్పుడు ఎప్పుడు పాపప్ వస్తే క్రికెట్ చూస్తుంటాను, ఆ సెంచరీని కొట్టేశారు లేకపోతే ఇప్పుడు ఎవరో 14 సంవత్సరాల అబ్బాయి ఎవరు కొట్టారట, నేను కూడా అప్పుడు అవును. కొంచెం ఒక 5 నిమిషాలు ఆలోచిస్తుంటాను, నేను ఆడించుకొని సిక్స్లు కొట్టేసి ఇలా స్కోర్ చేస్తే బాగుంటుంది అలా అని ఆలోచిస్తుంటాను. అంటే అసూయ. ఇప్పుడు ఆడేది లేదు, ఏడిసేది లేదు నేను. నన్ను ఇప్పుడు తీసుకొని నేను ఒక బాల్ కూడా కొట్టలేను. కానీ కానీ ప్రభు అది మనసులో అనుకుంటే తప్పు కాదు కదా ప్రభు. అది ఏమవుద్దంటే కొన్ని రోజులు బయటకు వస్తుంది, ఓహో. అక్కడ ఆగిపోదు అది. మీరు కూడా ఒకసారి చెప్పారు, మనసులో అనుకుంటే తప్పు ఎప్పుడు అవ్వదు, అది పైకి కరెక్ట్. వస్తే తప్పు. అది అక్కడ వరకు అనుకుంటే దానివల్ల ప్రాబ్లం లేదు, హరే ఏ కృష్ణ. ప్రాబ్లం లేదు. కానీ ఉమ్. ఇది అక్కడితో ఆగదు. ఏమో కొన్నిసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను ఏది ప్రార్థిస్తే అది అయిపోవాలి భగవాన్ అలాగెందుకు అయిపోద్ది, భగవంతుడికి అది ఒకటి అవుద్ది, మనకెందుకు అవుద్ది? ఇది హరే కూడా కృష్ణ ఆలోచన. హరే కృష్ణ ప్రభుజీ, అలా మనసులో కూడా రాకూడదు అంటే ఏం చేయాలి ప్రభుజీ? ఆ? అలా రా- మనసులో కూడా అసూయ రాకూడదు అంటే ఏం చేయాలి ప్రభుజీ? ఏం చేయాలంటే మన పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నేను బికారిని, బంద్ యూనో నా దగ్గర పైసా లేదు, నేను ఆ ఇల్లు కట్టుకోవడం నాకు చేతను కాదు, అది మనం అంగీకరించాలి. చేతిలో చిల్లు కావలేదు కానీ బంగ్లా కట్టడానికి మనం ప్లానింగ్ చేస్తున్నాం. అది తప్పు, అది వదులుకోవాలి. నాకున్నది 100 రూపాయలు కాబట్టి 100 రూపాయలకు సరిపడా నేను ఏదో ఈ రోజుకి ఒక చెట్టు కింద లేదా ఒక 100 రూపాయల అద్దెకి తీసుకుని ఒక రోజు గడుపుతాం అన్నట్టుగా ఉండాలి, అంతే తప్ప మనం దానికి తగ్గట్టు ప్లాన్ వేసుకోవాలి తప్ప ఏ ముఖేష్ అంబానీ లాగా లేదా ఇలా ఉంటానో అలాగే వెళ్ళిపోవాలి, ఒక రోజు ఎలా చూపిస్తాను, ఒక రోజు కాకపోయినా అలా ఉండాలని మనం ప్రయత్నించిన ఏమైందంటే మళ్ళీ ఆ కోరికలు ఉండిపోతాయి అవి.
చాలా మనసు చాలా చాలా డేంజర్ మనసు. మంచిగా చాలా మన జాగ్రత్తగా ఉండాలి. అది చూసి ఓకే కోరుకుంటే అసూయ అవుద్దన్నారు ప్రభుజీ ఇప్పుడు. ఆ సరిగ్గా ఒక ఇల్లు చూసి అట్లా ఉండాలి అని కోరుకుంటే మన తాహత లేనప్పుడు అది అసూయ అవుద్ది అన్నారు. ఒకవేళ నిజంగా ఒక ఇంటికి వెళ్తాం, అది 5 స్టార్ లెవెల్లో ఉంటది, కానీ మనకు నచ్చదు అనుకోండి, అది అసూయనా? మనకు నచ్చుతుందా అంటే నాకు అర్థం అవ్వలేదు మీ ప్రశ్న. మనకి నచ్చదు, మనకి నచ్చలేదు అక్కడ. ఉమ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ చూడంగానే నచ్చలేదు అది ప్రత్యేకించి, ఉమ్. అది కూడా అసూయ అవుద్దా? అది కాదు, అది అసూయ కాదు. అసూయ అంటే ఏంటంటే వేరే వాళ్ళు మనకంటే కాకుండా వాళ్ళకంటే మనం గొప్పగా ఉండాలి. ఉండాలి అని భావించినప్పుడు మాత్రమే అసూయ అవుద్ది. ఆ, అంటే ఇందుకు ఒక నేను రీసెంట్గా చెప్తాను. నాకు నాకు ఒకటి అంటే చెప్తాను. మన అదే ఆయన ఎవరో ఏదో సూర్యవంశ ఏదో వంశ ఏదో పేరు చెప్పారు, ఏదో ఒక పేరు. ఆయన 14 సంవత్సరాల అబ్బాయి ఫాస్ట్ సెంచరీ చేశాడు అని ఏదో రాసిచ్చాడు. నేను న్యూస్ పేపర్ చదవను, అప్పుడప్పుడు చదివినప్పుడు ఏవో ఇలాంటివి తగులుతూ ఉంటాను. ఉం? అందులో అప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నేను దిగి 17 బాల్లో 17 సిక్స్లు కొడితే 102 ఇంకా ఫాస్ట్ అవుద్ది. అరే నాకెందుకు, అది నేనే కొట్టాలి చూడండి, అది అసూయ. ఎవడైనా కొట్టచ్చు, ఇప్పుడు నేను ఆడేది లేదు ఏడ్చేది లేదు. వేరే వాడు ఎవడో కొడితే ఈయనకంటే బాగా కొట్టినాడు అవుతాడని వేరే వాడి కోసం ఆలోచించాను. నేనే దిగిపోతాను, నేనే 17 సిక్స్లు కొడతాను, సెంచరీ చేస్తాను. అరే నేను ఆడను కాబట్టి నాకు సంబంధం లేదు. ఎవరో ఇంకో ప్లేయర్ని ఎవరన్నా నేను ఓకే నాకు ఫేవరెట్ ప్లేయర్ ఏమన్నా ఆడి దిగి ఆడి పడితే బాగున్నాను అనుకున్నా కొన్ని అంతవరకు బాగానే ఉంటుంది. నేనే, అది అసూయ. అంటే అసూయ నేను అంటే వేరే వాడి కంటే నేను గొప్పగా ఉండాలి అన్న భావన అంతే వచ్చినప్పుడు అది అసూయ. ఆడటమే చేత కాదు, అలా అనుకోవటంతో కూడా అసలు ఆడటం వస్తే పోనీ అసూయ పడినట్టు అవుద్ది, ఆడటమే చూడండి చేత ఇప్పుడు కాదు. ఇప్పుడు చూడండి, ఈ అసూయ వల్ల ఇటువంటి ఆలోచిస్తుండడం వల్ల నాకు ఉమ్, కర్మ అయితే రాకపోవచ్చు ఇప్పుడు. ఉమ్, కానీ ఏమవుతుందంటే ఇది అలవాటు అయిపోతుంది నాకు. ఓ, ఎవరు మంచి చూసినా సరే నేను సహించలేను. నేనే ఉమ్, ఉండాలి, నేనే ఉండాలి. కొన్ని రోజులు అది ఎక్కువైపోయి ఇంకా ఏదో ఒక రోజు నేను బయటికి ఎవరినో ఒకరిని తిట్టేయడం చేస్తాను. అది ఓ, ఎవరికో చెడ్డగా చెప్పడం మొదలు పెడతాను. ఉమ్, ఈ స్టేజ్లో నాకేం లేదు, పాపం లేదు, కర్మ రాదు. ఉమ్, ఉమ్, ఎందుకంటే బయటికి నేను అనలేదు, ఎవరి మీద చెడుగా చెప్పలేదు, ఏం చేయలేదు కాబట్టి. ఉమ్, కానీ అది అక్కడితో ఆగదు. ఉమ్, ఏది చూసినా నేనే ఉండాలి, ఏది చూసినా నేనే అలాగుండాలి. అప్పుడు నిజ జీవితంలో ఎవరైనా మనకంటే బాగా చదివిన ఎదురైతే మనం వాడి మీద వాడిని తిట్టేయడమో లేదా వాడి మీద వాడికంటే వాడు వేస్ట్ వాడు కాదు అని చెప్పేయడమో అవుతుంది. నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను అలాంటి వాళ్ళని. ఏమంటారంటే యాక్చువల్ నన్ను పిలిచారు, నేను వెళ్ళంటేనే ఆ తర్వాత వాళ్ళని పిలుచుంటారు. అలా చెప్పేశారు, అలా చెప్పారు, అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. ఆయనకి నాకు ఆ ప్రాబ్లం సంబంధం ఉండదు, అయినా సరే గొప్ప అనమాట, నేనే తక్కువ కాదు. చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేత అది అసూయ అక్కడ ఆగదన్నమాట, బయటపడిపోద్ది. అప్పుడు కర్మ వస్తుంది. కర్మ కాదు, ఉన్న భక్తి కూడా పోద్దు. అది డేంజర్. హరే కృష్ణ ప్రభుజీ. నేను ప్రభుజీ, ఆ, హిమాలయ పర్వతాలు ఇందాక చెప్పారు కదా ప్రభుజీ, హిమాలయ పర్వతాలు హృషికేశ్, అదే మనకి అదే అల్కానంద జంక్షన్ కి తీసుకెళ్లారు కదా ప్రభుజీ, దేవప్రయాగ. దేవప్రయాగ. అంటే ఆ కొండ ఎక్కి అక్కడ వరకు వెళ్ళాం కదా, అదంతా హిమాలయ పర్వతం కింద వస్తుందా? అదంతా
అదంతా హిమాలయాలే. ఉమ్. ఓ. ఆ దేవప్రయాగ అక్కడ నీలకంఠేశ్వర గుడి నుంచి చూసినప్పుడు కొంచెం చివరిని అక్కడ దూరంగా ఒక మంచు కొండలు అవి మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి. అది హిమాలయ అనుకున్నాను. అదంతా హిమాలయ అన్నమాట మనం దాటిన. ఇదంతా హిమాలయాలే. ఆ. ఉమ్. హరే కృష్ణ ప్రభు ప్రణామం. హరే కృష్ణ. ప్రభు అయితే మనసు చెప్పింది వినకూడదు అంటారు, మనకి ఎలా తెలుస్తుంది ఏ విధంగా వినాలి? ఏది మనసు చెప్పింది మనం నమ్మకూడదు అంటారు, మనం ఏ విధంగా మనం అది మనం చెప్పేది నమ్మకూడదని కాదు, ఎందుకంటే మనసు మంచిదైతే నమ్మాలి. మనసు మంచిది అయిందో లేదో మనం తెలుసుకోవాలి. అది దానికి మన గురువు అందుకని గురువు ఒక ఆశ్రయంలో ఉండాలి. భక్తిలో అందుకనే ఎప్పుడు కూడా ఎంత స్వతంత్రంగా ఉంటే అంత అపాయం. భక్తిలో ఎప్పుడు కూడా మనం స్వతంత్రంగా ఉండకూడదు. నేను స్వతంత్రంగా నా మటుకు నేను చేసుకోగలను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, ఎవరితో నేను చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, భాగవతం చదివేస్తాను, దాని ప్రకారం నడుచుకుంటాను, నేను అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మంచి కాదు. అలాగే ఏకలవుడు అనుకున్నాడు కాబట్టి ఏకలవుడిని ఎవరు పట్టించుకోలేదు. భగవంతుడు చూడండి ఎంత ఎంత అసహించుకుంటాడంటే, ఆయన యుద్ధంలో పాల్గొన్నప్పుడు కూడా యుద్ధంలో చనిపోకుండా యుద్ధ రంగం బయటికి తీసుకెళ్లి అక్కడ చనిపోయేట్టు చేస్తాడు. యుద్ధంలో కూడా చనిపోతే యుద్ధ రణభూమిలో చనిపోతే స్వర్గంకైనా వెళ్తారా అంటే స్వర్గం కూడా అర్హత లేదు ఆయనకి. అంచేత మనం స్వతంత్రంగా ఉండకూడదు, స్వతంత్ర పనిచేయాలి. ఎవరికి ప్రభుజీ? ఏకలవ్యుడికా? ఉమ్, అంటే ఆయన యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు ప్రభుజీ? చేశాడు ఓకే. కౌరవుల పక్షంలో. ఉందా ప్రభుజీ? సొంతంగా నేర్చుకోవటమే విద్య తప్పయిందా? ఆ, ప్రభుజీ ఇంకొక చిన్న డౌట్ ప్రభుజీ. ఉమ్, ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళని పలకరిస్తే వాళ్ళకి బాధ కలిగించిన వాళ్ళని తిడతారు మన ముందు. ఉమ్. మరి ఆ తిట్లు విని విని ఆ తిట్లలో భాగం మనకు కూడా వస్తుంది. అది మనము వాళ్ళు తిట్టినంతసేపు ఉంచి లాస్ట్ ఏం చేయాలి చెప్పాను కదా. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక మాట మనం భగవంతుడి కోసం చెప్పాలి. వాళ్ళకి భగవంతుడికి జ్ఞానాన్ని ఇవ్వాలి, భగవంతుడి దగ్గర చేయాలి. ఎంత చెప్పినా రావట్లేదు ప్రభుజీ, పదే పదే అదే. పలకరించకపోతే అయ్యో అనిపిస్తుంది, పలకరిస్తే వినాల్సి వస్తుంది. అటువంటిప్పుడు మనం జాగ్రత్తగా దూరంగా ఉండాలి, ఎక్కువసేపు ఉండకూడదు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం పర్వాలేదు. ఎవ్వరు లేరు ప్రభుజీ, ఒక్కళ్ళే ఉసురు అనిపిస్తుంది. అనిపిస్తుంది అంటే పెద్ద తప్పదు. పిల్లలు కూడా లేరు ప్రభుజీ, అందుకని మరి పలకరించకపోతే పాపం ఎట్లా అనిపిస్తుంది. పలకరించండి, కానీ చూడండి పలకరిస్తే ఇంకంతే ప్రభుజీ, ఆ కష్టం కలిగించిన వాళ్ళు అదే పని, ఇంకా ఏం చేయాలో అసలు అందుకని పలకరించడానికి వెళ్ళకుండా మనం ఈ రోజు భగవద్గీత పారాయణ చేద్దాం అలా ఆ ముద్దు వెళ్ళమే అలాగే వెళ్ళండి. అప్పుడు ఆమె వద్దనేస్తుంది, బెటర్. మీరు ఆ వద్దన్నాక మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇష్టమైంది అనుకోండి, భగవద్ పారాయణ చేద్దాం లేదా భక్తి కోసం చేద్దాం అని చెప్తారు. అప్పుడు ఆమెకి బెనిఫిట్, మీకు బెనిఫిట్. సరే ప్రభుజీ, హరే కృష్ణ. మనం ప్రయత్నం చేయండి. చేశాను ప్రభుజీ, చేసిన ఫలితం ఉండటం. మీకు అందుకని మేము ఏం చేయలేం. హరే కృష్ణ. గ్రంథరావు శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. अनंतकोटि वैष्णववृंद की जय. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ